నిశ్చయంగా దేవుడి యొక్క కృప అయి ఉంటుంది. హల్లెలూయా. దేవుడి యొక్క కృప లేకుండా మనం ఏమీ చేయలేము. ఆయన సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము. దేవుడి యొక్క కృప మనకు తోడుగా ఉండబట్టి మనము ప్రతి ఒక్క కార్యము చేయగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఆమేన్. మరి ఈ ఉదయకాలం ప్రభు యొక్క చిత్తమైనట్లయితే మనం ఒక చిన్న అంశం మాట్లాడుకుందాము. మరి ప్రభు నా హృదయంలో పెట్టిన భావనను బట్టి ఈ యొక్క వర్తమానం తయారు చేయడం జరిగింది. మరి కాబట్టి ఇది నా అంతటా నేను చేయగలిగింది కాదు, దేవుడిచ్చిన కృప ఏదైనా నమ్ముతా ఉన్నాం. ఆమేన్. మరి ఈరోజు వర్తమానం పేరు గాస్పెల్ లైట్ ఓపెన్స్ ది ఐస్ అండ్ బ్లైండ్స్ ది ఐస్ అట్ ది సేమ్ టైం. సువార్త వెలుగు కొంతమంది కన్నులు తెరుస్తుంది మరియు కొంతమంది కన్నులకు గుడ్డితనము కలుగజేస్తున్నది అని ఈ వర్తమానము మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రభు యొక్క చిత్తమైనట్లయితే. ప్రైజ్ ది లార్డ్. మరి మనమందరము లేచి నిలబెట్టినట్లయితే లేఖన భాగం చదువుకొని తిరిగి మన స్థానంలో మళ్ళీ కూర్చుందాం. Let us turn our books to book of Genesis chapter 19 from verse 9. ఆదికాండము 19వ అధ్యాయము 9వ వచనము. ఆదికాండము 19వ అధ్యాయము 9వ వచనం. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకి పొమ్మనిది. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తెరుపుడుగా నుండి చూస్తున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేస్తామని చెప్పి లోతు అన్న మనుషుల మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించదు. 10-11 వచనాలు. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపులు వేసిరి. అప్పుడు వారు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుగొబ్బ కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణ మా ప్రియ పరలోకపు దేవా, ఉదయకాలం మరొకసారి మీరే రంగం మీదకి రమ్మని, వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని, ప్రభా ఈ దినము ఈ లేఖనం ఎవరికైతే అవసరమైనదో నిశ్చయంగా బిడ్డలతో మీరు మాట్లాడి వారి యొక్క కన్నులు తెరవమని ప్రాధాన్యపడుతున్నాం. ప్రభా ఇదిగో తండ్రి, లేఖనం సెలవిస్తా ఉన్నది యేసుక్రీస్తు రెండవ రాకడ లోతు దినముల్లో ఎలాగున్నదో నోవాహు దినముల్లో ఎలాగున్నదో అలాగూ జరిగినప్పుడు ఆయన యొక్క రాకడ సంభవిస్తుందని. అవును ప్రభా, ఆ రీతిగానే నేటి దినము ఈ యొక్క ప్రజలు జీవిస్తూ ఉండగా నీ యొక్క వాక్యం కొరకు ఎవరైతే సిద్ధపడి వచ్చినారో ఆ బిడ్డలతో మీరే మాట్లాడి ఈ దినముల నుంచి మీరే మమ్మల్ని బయటికి లాగమని ప్రాధాన్యపడుతూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వినయంగా అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. God bless you. దయచేసి అందరూ కూర్చున్నాం. Please be seated. Hallelujah. ఒకసారి let's read our title again. మనం ఈసారి ఈ ఉదయకాలం ఉన్న వర్తమానము ఆ యొక్క టైటిల్ మళ్ళా చూద్దాం, ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. గాస్పెల్ లైట్ ఓపెన్స్ ది ఐస్ అండ్ బ్లైండ్స్ ది ఐస్ అట్ ది సేమ్ టైం. ఏకకాలంలో సువార్త వెలుగు కొంతమంది కన్నులు తెరుస్తున్నది, అదే కాలంలో ఇదే సువార్త వెలుగు కొంతమంది కన్నులు మూస్తుంది. అంటే కొంతమంది కన్నులకి గుడ్డిదనం కలిగేస్తున్నది. గమనించండి, అంటే దీంట్లో 2 రకాల పరిచయం కనిపిస్తాం సువార్త వెలుగులో. నిజమైన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి వెలిగించే బాధ్యత దేవుడిదే. ఆమేన్. అలాగే ఈ నిజమైన సువార్తని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, లేకపోతే దాన్ని అగౌరవపరచాలని చూస్తున్నారో, లేకపోతే దాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారో, లేకపోతే దాన్ని తప్పుగా చేయాలని చూస్తున్నారో వారి కన్నులకి గుడ్డిదనం కలిగేస్తున్నది. హల్లెలూయా.
కాబట్టి అక్కడ ఏం మనకి తెలియజేస్తుంటే ఈ రోజు ఈ వర్తమానం మనతో ఎందుకు దేవుడు మాట్లాడి ఆశపడుతున్నాడంటే, నేటి దినమున్న గందరగోళ పరిస్థితులు మనకు తెలుస్తా ఉన్నాయి. దేవుని యొక్క దూతని అవమానపరిచే పరిస్థితి తెలుస్తా ఉన్నది. ఆ యొక్క దేవుని యొక్క సేవకుడిని అవమానపరిచేది మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నది. లోకం దినములు ఎలాగున్నదో యేసుక్రీస్తు రెండవ రాకడ అదే రీతిగా ఉంటుంది. ఆ దినములు సంభవిస్తున్నప్పుడే, అటువంటి కార్యములు సంభవిస్తున్నప్పుడే మళ్ళా ప్రభు యేసుక్రీస్తు రాకడ వస్తని ఆయన ముందుగా మాట్లాడున్నాడు. లేఖనములో ఆయన మాట్లాడిన ప్రతి మాటలో సున్నైనను పొల్లైను గతింపు ఆయన అంటున్నాడు కదా, భూమి ఆకాశములు గతించిన నా మాటల్లో సున్నైనా పొల్లైనా గతించమంటాడు. హల్లెలూయా. కాబట్టి whose words are eternal? God's words are eternal. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఎవరి మాటల్లో నిత్యములై ఉన్నాయంటే దేవుడి యొక్క మాటలు మాత్రమే నిత్యమై ఉన్నాయి. మానవుడి మాటలు నిత్యము కాదండి, అవి అనిత్యములు, మరణకరమైనవి. అయితే దేవుని మాటలు శాశ్వతమైనవి. హల్లెలూయా. Today I want to read some of the scriptures, some of the quotes from Brother Branham messages. మరి ఈ రోజు సహోదరు బ్రహ్నాం ఒక వర్తమానంలో నుంచి కొన్ని కోట్స్ ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా. ఇఫ్ లార్డ్ ఇస్ విల్లింగ్, ఒకవేళ దేవుడు చిత్తమైనట్లయితే నేను ఆ రీతిగా మాట్లాడదాం అనుకుంటున్నా. చూడండి, మనకి చాలాసార్లు మన న్యూస్ పేపర్లో కానీ లేకపోతే మ్యాగజైన్లో కానీ స్కూళ్ళల్లో కానీ కొన్ని మనకి పజిల్స్ ఇస్తూ ఉంటారు. ఈ పజిల్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఇలా ముక్కలు ముక్కలు చేసేస్తుంటాయి. ఈ ముక్కలు మొత్తాన్ని తిరిగి కలపడం పజిల్ యొక్క ఉద్దేశం. అయితే దీన్ని ఎవరు ఈ పజిల్ మొత్తము కలపగలుగుతారు అంటే, ఎవరైతే దాని గురించి పూర్తిగా అవగాహన ఉంటుందో వారు దాన్ని కలపగలుగుతారు. ఏ ముక్క ఆ ముక్క జతపరుచుకుంటాం రాదండి. అదన్నీ అసలు ముందు దాని మీద ఏ ఆకారం ఉన్నది, ఆకారం తెలుసుకొని దాన్ని సమకూర్చినప్పుడు దానిలో దాగి ఉన్నది బయటకు వస్తుంది. అలాగే ప్రవక్త అన్నాడు కదా, ఇట్స్ ఎ జిగ్సా పజిల్. The scriptures is something like unto a jigsaw puzzle. ఈ లేఖనములు మొత్తం అన్ని ఎలా ఉన్నాయంటే ఒక పజిల్ మనం ఎలాగైతే పూర్తి చేస్తున్నామో ఆ రీతిగానే ఉన్నాయి. హల్లెలూయా. ఇట్స్ ఆల్ బ్రోక్ అప్ అండ్ జస్ట్ మిక్స్డ్ అప్ ఇన్ ఎ బాక్స్. అవన్నీ కూడా ఈ లేఖనములు విడగొట్టబడి అన్ని ఒక డబ్బాలో వేసేసి ఉన్నాయి. అయితే ఇప్పుడు నేనేం చేయాలి, ఈ డబ్బాలో ఉన్న ముక్కల్ని అంటే ఈ డబ్బాలో ఉన్న లేఖనములు మొత్తం తీసుకొచ్చి దత్తపరచాలి. అండ్ ఇట్ టేక్స్ ద హోలీ స్పిరిట్ టు ప్లేస్ టుగెదర్. అయితే వాట్ యు నీడ్ టు ప్లేస్ ఆల్ టుగెదర్, యు నీడ్ హోలీ స్పిరిట్. అయితే ఈ డబ్బాలో పడేసిన ఆ లేఖన భాగాల మొత్తం నువ్వు సమకూర్చి ఒక చోట పెట్టాలంటే నీకు ఏం కావాలి? వాట్ యు నీడ్? హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నీకు సహాయం చేసినప్పుడే నువ్వు దాన్ని కలపగలుగుతావు. గమనించండి. అండ్ వీ కెనాట్ డూ ఇట్. నీ అంతటిగా నువ్వు ఈ లేఖనం ఇక్కడ ఈ లేఖనం ఇక్కడ నువ్వు జతపరచడానికి వీల్లేదు. ఎందుకంటే దట్ ఇస్ నాట్ ఎ మ్యాన్ మేడ్ థింగ్. ఇఫ్ యు డూ దట్ యు కాల్ దట్ డబ్బా. ఒకవేళ నువ్వుగా దాన్ని చేసినట్లయితే అది మానవుని క్రియ అవుతుంది. మానవుడు కానీ లేఖనాన్ని కలపడం ప్రారంభించారంటే దాన్ని ఏమంటామంటే మానవ యొక్క సిద్ధాంతం అంటాం. సో వీ డోంట్ ఫాలో డగ్మాస్. మనం మానవుని యొక్క సిద్ధాంతాలు ఫాలో కాదు, బట్ వీ ఫాలో గాడ్. వీ ఫాలో ది వర్డ్ ఆఫ్ గాడ్. వీ ఫాలో ది స్పిరిట్ ఆఫ్ గాడ్. వీ ఫాలో ది ఎటర్నల్ వర్డ్ ఆఫ్ గాడ్. వీ ఆర్ దేర్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. అయితే మనం దేన్ని వెంబడిస్తామంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సత్యమును, దేవుని యొక్క పరిశుద్ధాత్మని మనం వెంబడిస్తాం. హల్లెలూయా. గమనించండి. నౌ దేర్ ఇస్ నో 969 డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ టు ఇట్. ఒకవేళ పరిశుద్ధాత్మ గాని నీకు సహాయం చేసినట్లయితే ఆ లేఖనము ఈ భాగం రెండుగా జత కలిపినట్లయితే ఈ రోజు మొత్తం ఎన్ని రకాల బోధనలు ఉన్నాయంటే 969 రకాల బోధనలు ఉన్నాయి ఒక బైబిల్ సంబంధించి. బైబిల్లో ఉండేది ఒకటే సత్యము, ఒకటే ఆత్మ రాయించింది, ఒకటే దేవుడు రాయించాడు. అది మొత్తం కలుపుతుంది, ఒకటే పుస్తకమై ఉన్నది. దాంట్లో మాట్లాడిన స్వరం ఒకటే. అయితే ఎవరికి వారు సొంతంగా తర్జుమా చేసుకున్న కారణం చేత అది రకరకాలుగా బోధించబడ్డాయి. అయితే ఒకవేళ అది పరిశుద్ధాత్మగా జతపరిచినట్టు ఏం జరుగుతుంది? బికాస్ ద బైబిల్ సేడ్ ద స్క్రిప్చర్ ఈస్ ఆఫ్ నో ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. బైబిల్ ఏమని సెలవిస్తా ఉన్నదంటే ఏ ఒక్క వ్యక్తి కూడా లేఖనములకు తన సొంత తర్జుమాని చెయ్యొద్దు. ఏం చేయాలంటే ఇట్ ఈస్ జస్ట్ ద వే ఇట్స్ రిటన్. అది ఎలాగైతే రాయబడి ఉందో అలాగే మీరు బోధించండి. దాని బ్రతకలిపేది పరిశుద్ధాత్ముడే. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అని చెప్పి లేఖనము తెలియజేస్తా ఉన్నది. అదే మాటని ఈ కాలపు ప్రవక్త కూడా తెలియజేస్తా ఉన్నాడు. Let's read another scripture for you. దేవుడు సామాన్యతలో తనను తాను దాచుకుంటాడు, తనను తాను బయలుపరుచుకుంటాడు అన్న వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతున్న మాట నేను మీకు తెలియజేస్తున్నాను. And we know that God is so great. మనకు తెలుసండి దేవుడు గొప్పవాడే ఉన్నాడు. Till
you expect it to be some great something, అయినప్పటికీ కూడా మనం ఇంకా గొప్పగా ఏదో ఉండాలని ఆశకుంటా ఉంటాం. And we miss the simple thing. మనము దేవుడు సామాన్యుడిలో దాగి ఉన్నాడని గమనించగా ఇంకా ఏదో గ్రేట్ ఉంది, ఇంకా అలాగ ఉన్నది, ఇంకా అలాగ ఉంది మనం అనుకోవడాన్ని బట్టి మనం ఏమవుతున్నామంటే ఆ సామాన్యత తప్పిపోతున్నాం. నువ్వు ఎప్పుడైతే సామాన్యత తప్పిపోయావో నువ్వు వాక్యాన్ని తప్పిపోయావు. నువ్వు ఎప్పుడైతే సామాన్యత తప్పిపోయావో నువ్వు దేవుడిని తప్పిపోయినావు. ఎప్పుడైతే నువ్వు సామాన్యత తప్పిపోయినావో నువ్వు పరిశుద్ధాత్మను తప్పిపోయినావు. ఎప్పుడైతే నువ్వు సామాన్యత తప్పిపోయినావో నువ్వు వర్తమానం తప్పిపోయినావు. ఎప్పుడైతే నువ్వు సామాన్యత తప్పిపోయినావో దేవుని యొక్క క్రమాన్ని తప్పిపోతావు. నువ్వు సామాన్యతలో ఉన్నప్పుడు, సామాన్య దేవుని కనుగొన్నప్పుడు, then you will find each and everything in God's word. నువ్వు సామాన్యతలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని, సర్వ సత్యాన్ని నువ్వు కనుగొంటావు. గమనించండి. And we miss the simple thing. ఆ కారణం బట్టి మనము ఆ సాధారణమైన దాన్ని, సామాన్యమైన దాన్ని పొరపడుతున్నాము. We stumble over simplicity. మనము గొప్ప గొప్ప దాని కోసం ఎందుకు ఏం చేస్తున్నామంటే సామాన్యతలో కనబడుతున్నాము. That's how we miss the word. ప్రవక్త అంటున్నాడు ఆ రకంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని, దేవుణ్ణి తప్పిపోతున్నాం. Is by stumbling or simplicity. ఎలాగ మనం తప్పిపోతున్నాము, ఎందుకు మనం తప్పిపోతున్నాము? ఇది సామాన్యత, దీనిలో దేవుడు దాగున్నాడు అనే సంగతిని మనము తప్పిపోతున్నాం. అని దాన్ని గుర్తించడానికి తప్పిపోతున్నాం. God is so simple until the scholars of these days and all days miss him a million miles. దేవుడు ఎంత సామాన్యత దాగి ఉన్నాడంటే గొప్ప గొప్ప విద్వాంసులు, గొప్ప గొప్ప జ్ఞానం కలిగిన వారు యేసుక్రీస్తు లేకపోతే దేవుడిని కొన్ని వేల మైళ్ళ దూరంలో వాళ్ళు తప్పిపోయి ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు సామాన్యత ఎదగడం లేదండి. వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు? గొప్ప గొప్ప దాంట్లో ఎదుగుతూ ఉన్నారు. గమనించండి, ఈ రోజు కూడా చర్చికి వెళ్ళేటప్పుడు ఎంతమంది ఉంటారు చర్చిలో బిలీవర్స్? 30 మంది ఉంటారు. 30 మందా? ఆ చర్చి కూడా మా దగ్గర 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, 2000 మంది ఉంటారు. మాది పెద్ద చర్చి. ఇక్కడ దేవుడు ఎక్కడన్నా నేను పెద్ద చర్చిలో పెద్ద కార్యాలు చేస్తానని చెప్పాడా? బట్ హి సెడ్ ఫియర్ నాట్ లిటిల్ ఫ్లాక్. ఆయన ఏమంటున్నాడు? చిన్న మంద భయపడక అంటున్నాడు. కాబట్టి గమనించండి, ఇప్పుడు దేవుడు ఎవరు చూస్తున్నాడు? చిన్న మంది అంటే సామాన్యత అండి. అయితే ఈ రోజు సమస్య ఏంటంటే చిన్న మంది అంటే ఒకటంటాడు, నేను 30 మంది ఉన్నానండి, మా సంఘం చిన్న మంది, దేవుడు మాతోనే మాట్లాడుతుంది అంటాడు. అయితే ఇంకో మాట చూడండి, ఇంకొకటి 20 మంది ఉన్నారు. అతను అంటాడు, అయ్యా ఆ సంఘం 30 మంది అంటే మాకన్నా పెద్ద సంఘము, మేము 20 మంది, మేము వారికన్నా చిన్న సంఘం కాబట్టి దేవుడు మాతోనే మాట్లాడతాం అంటున్నాడు. ఇంకొకడానికి 5000 సంఘం ఉన్నది, ఆ పక్కన ఆయనకి 2000 సంఘం ఉన్నది. ఈ 2000 సంఘం ఉన్న ఆయన అంటాడు 5000 సంఘాన్ని చూసి మా సంఘం చిన్నది అంటాడు. కాబట్టి దేవుడు మా మనతోనే మాట్లాడతాడంటాడు. అయితే దేవుడు చెప్పింది ఆ రకమైన మనతో కాదండి. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సత్యానికి లోబడి నువ్వు చిన్న గుంపుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ సంఖ్య పెద్దగా ఉంటే దేవుడు మాట్లాడతాడు, సంఖ్య చిన్నగా ఉంటే దేవుడు మాట్లాడని కాదండి. దేవుని యొక్క ఉద్దేశము ఆ సంఘములో సామాన్యత ఉన్నట్లయితే, ఆ సంఘములో దేవుని యొక్క వాక్యానికి విలువ ఉన్నట్లయితే, ఆ సంఘములో పరిశుద్ధాత్మ బోధించడానికి అవకాశం ఉన్నట్లయితే, ఆ సంఘం ఒక సంఘ క్రమం కలిగి ఉన్నట్లయితే అక్కడ దేవుడు తన కార్యాలని జరిగించుకుంటాడు. ఆయన తన సంఘముతో మాట్లాడుకుంటారు. చూడండి, బికాస్ ఇన్ ద ఇంటెలెక్ట్స్, వారి యొక్క కారణములను బట్టి, వారి యొక్క జ్ఞానమును బట్టి, దే నో దట్ దెర్ ఈస్ నథింగ్ లైక్ హిమ్. వారు అనుకుంటున్నారు మనలాగా ఇంకేది లేదు, మనమే చాలా గొప్ప, సో గ్రేట్, మనమే గొప్పవారమే ఉన్నాము, మనలాగా ఇంకేది లేదు, మనకున్న జ్ఞానం ఎవరికి లేదు, నాకున్న ప్రత్యక్షం ఇంకెవరికి లేదని ఒకటి వచ్చాడు. ఇదేంటిది? లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, who will give you the revelation? రెవల్యూషన్ ఇచ్చేవాడు ఎవడు? దేవుడే ఉన్నాడు. సో నాకన్నా ప్రత్యక్షత లేదంటే, నాకన్నా ప్రత్యక్షత లేదు అనే పదం వాడగలిగింది ప్రభు యేసుక్రీస్తు మాత్రం. నో వన్ ఆన్ దిస్ ఎర్త్ అండర్ ది సన్. ఈ భూమి మీద సూర్యుని కింద ఉండేవాడు ఏ ఒక్కడు కూడా he has no right to say that. ఆ మాట పలకడానికి అతనికి అధికారమే లేదు. ఎందుకు అధికారం లేదు? బికాస్ గాడ్ ఈజ్ ది గివర్. ఎందుకంటే దేవుడు ఇచ్చువాడే ఉన్నాడు. దేవుడు ఇచ్చువాడే ఉండగా మనం తీసుకునేవాడే ఉండగా మధ్యలో వాడేవాడు. గమనించారు, మధ్యలో వాడికి ఏ అధికారం లేదు. అధికారం వారికి మొదటిన్న వాడికి ఉన్నది, అది పొందుకునేది మనమే ఉన్నది. కాబట్టి మన మీద పెత్తనం చేసేవాడు ఏం లేదండి. ఈ దినం చూడండి, ప్రతి ఒక్క మాట్లాడతాడు, సంఘంలో అందరికన్నా పైన ఉండేది ఎవరంటే సంఘ కాపరి. సంఘ కాపరికైనా కానీ సంఘంలో పైన ఉండేవాడు ఎవడు లేడు. సంఘ కాపరి కన్నా సంఘంలో పైన ఉండేదంటే ఒక్కడే. ఆ ఒక్కడేవాడంటే పరిశుద్ధాత్ముడు.
కాబట్టి పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఏ సంఘం అయితే ఉన్నదో ఆ సంఘము సామాన్యతలో ఉన్నది. ఆ సంఘములో దేవుడు ఉంటాడు. కాబట్టి జ్ఞానము కలిగిన దాంట్లో ఆయన ఉండటం లేదండి. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ జ్ఞానం ఉంటుంది. బట్ ఇన్ హిస్ రెవల్యూషన్ he makes it so simple. ఆయన యొక్క ప్రత్యక్షతగా నువ్వు కలిగి ఉన్నట్లయితే అది ఎలా ఉంటుందంటే నీకు చాలా సామాన్యతలు కనిపిస్తే సమస్యము బయలుపరచండి. దే గో ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఇట్ అండ్ మిస్ ఇట్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కింద ఉన్న సామాన్యత ఎదగటల్లా పైన ఎక్కడ చూసి ఆహా ఓహో అని మేఘాల మీద పైన తేలాటంగా సిద్ధపడుతున్నారు. కానీ ఇదిగో నువ్వు నేల మీద నీ పాదాలు మోపి ఇదిగో సర్వశక్తి ఇది, దేవుని యొక్క వాక్యం ఇది, ఈ కాలం వర్తమానం ఇది, నేను ఇలాగ ఉండాలని గ్రహించలేకపోతున్నారు. ఆ రీతిగానే వాళ్ళ ముందుకు వచ్చిన వాక్యాన్ని వాళ్ళు తప్పిపోతున్నారు. ఆ కారణంగా వాళ్ళు ఎటువంటి గుడ్డిదనం కలిగి ఉన్నారంటే ఆత్మీయమైన గుడ్డిదనం కలిగి ఉన్నారు. Let me read another scripture for you. The unveiling of God. తెర తొలగించబడిన దేవుడు అన్న వర్తమానంలో ఈ మాటలు మీకు నేను చెప్తా ఉన్నా. That's what the gospel always does. ఎప్పుడు సువార్త ఆ రకంగానే చేస్తూ ఉంటుంది. It opens the eyes of some, reveals the truth to some. అది కొంతమంది కన్నులు తెరిచి వారికి సత్యమును బయలుపరుస్తుంది. White blinds the others. అదే సమయంలో మిగతా వారిని గుడ్డివారిగా వేస్తున్నది. Has twofold meaning. గమనించండి, సువార్త వెలుగు వచ్చినప్పుడు దాంట్లో రెండు రకాల అర్థము, రెండు రకాల పరిచయం ఉన్నది. ఒక పరిచయం ఏం చేస్తుంది? గుడ్డివారిగా చేస్తుంది. మరొక చర్య కన్నులు తెరుస్తూ ఉన్నది. Some can take the sun and look straight into it and go blind. కొంతమంది ఏం చేస్తారంటే let me explain you. ఇక్కడ ఒక లైట్ ఉంటుంది, ఒక ఎల్ఈడి లైట్ ఉన్నది. ఇప్పుడు వెలుగు వచ్చింది కదా అని చెప్పి ఆ లైట్ లో నేను చూస్తున్నా. అలాగే చూస్తామంటే నేను కొద్దిసేపు గుడ్డివాడిని అవుతా. ఎందుకని గుడ్డివాడు అవుతాం? అయితే ఈ లైట్ ఏం చేస్తాను? నేను ఎక్కడున్నా చూసుకుంటున్నా, నేను నడవగలుగుతున్నా. ఈ వెలుగు నా కాలికి దీపముగా ఉన్నది. చూడండి, గాస్పెల్ ఈజ్ లైట్ ఫర్ యువర్ ఫీట్. ఇప్పుడు నీ కాలికి ఆ వెలుగు ఒక దాని ఎలా ఉందంటే నడిపిస్తాడు కదా, ఒక ఆయుధమై ఉన్నది, అది ఒక శక్తి అయి ఉన్నది. అయితే గమనించండి, డోంట్ గో ఫర్ బిగ్ లైట్స్, డోంట్ గో ఫర్ ఫ్లడ్ లైట్స్. నువ్వు గొప్ప గొప్ప స్టేడియంలో పెట్టే ఫ్లడ్ లైట్, పెద్ద పెద్ద మీటింగ్ పెట్టే ఫ్లడ్ లైట్ కోసం వెతుకుతున్నామేమో. అయితే ఈ కాల ప్రవక్త అంటున్నాడు, దేవుడు నీకు ఎంత వెలిగించాడంటే ఆ వెలుగు చాలా చిన్న వెలిగించాడు. ఎందుకంటే అది నీకు అవసరము, అంతే నీకు సరిపోతుంది. ఎంత వెలుగు ఆయన నీకు ఇచ్చాడంటే నువ్వు ఇక్కడ నిలబడినప్పుడు నీ చుట్టూ ప్రపంచం మొత్తం చీకటిగా ఉన్నప్పుడు, నీ చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు, దేవుడు యొక్క సువార్త వెలుగు నీ వద్దకు వచ్చినప్పుడు, ఆ వెలుగు నిన్ను పట్టుకున్నప్పుడు, ఆ వెలుగు నీ లోపల ఉన్నప్పుడు, ఆ వెలుగు నీకు ఎంతవరకు పనిచేస్తుంటే నువ్వు ఒక అడుగు ముందుకేస్తే అంతవరకు వెలుగు పనిచేస్తుంది. అంతవరకు అది ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక అడుగు ముందుకేసిన తర్వాత ఆ వెలుగు మళ్ళీ ఇంకొక అడుగు ముందుకు చూపిస్తుంది. అంటే అది ఏం చేస్తుందంటే నీకు ఒకేసారి 1000 అడుగులు చూపించట్లా, ఒక్కొక్క అడుగు నువ్వు ఎన్ని అడుగులు ముందుకేస్తే అన్ని అడుగులు వెలుగు నీతో పాటు వస్తుంది, ఇంకొక అడుగు నీకు చూపిస్తా ఉన్నది. కాబట్టి గమనించండి, ఒకేసారి కిలోమీటర్లు చూపిస్తుంది ఆ వెలుగు. ఒక్కొక్క అడుగు నువ్వు ఎంత నమ్మావో అంత నువ్వు ముందుకెళ్ళు. నువ్వు నమ్మిన వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు, దాన్ని పట్టుకొని ఉండు, నీ వెలుగు నువ్వు నడిపిస్తుంది. Others can take it and walk out with it. అయితే కొంతమంది దానిలోకి చూసి వెలుగుని చూస్తాను దానికాలు పోతున్నారు, గుడ్డివాళ్ళు అవుతున్నారు. అయితే అదే సమయంలో కొంతమంది ఆ వెలుగును ఉపయోగించుకొని వారు వెలుగులో ముందుకు నడుస్తున్నారు. గమనించండి, ఇట్ ఈస్ ద డిఫరెన్స్. ఇట్ ఈస్ డిఫరెంట్. అది ప్రత్యేకమైనది. అది ఒకరికేమో నా వెలుగు లోపల రండి, నా వెలుగు లోపల కాదు, నువ్వే వెలుగే ఉన్నావు. I told you many times that you are the light. ఈ లోకానికి నువ్వే వెలుగై ఉన్నావు. కాబట్టి నువ్వు కొత్త వెలుగు ఎతకద్దు. ఆల్రెడీ దేవుడు వెలుగు నీ లోపల పెట్టున్నాడు, వాక్యం నీ లోపల పెట్టున్నాడు. కాబట్టి నువ్వు దానికే లోపడవలసి ఉన్నది. Let me show you examples from the Bible. మరొక ఉదాహరణ మీకు బైబిల్ నుంచి చూపించండి. దేవుడు ఏం చెప్పారంటే మోషే అహరోనుతో దేవాలయంలో ఒక అగ్ని పెట్టించాడు. ఈ అగ్ని నిత్యము మండుతూ ఉండాలని చెప్పినాడు ఆయన, ఆవరణంలో ఉన్న అగ్ని. అయితే ఒక దినము అహరోను అక్కడ యాజకుడు, మోషేతో అభిషేకించబడిన వాడు యాజకుడు యొక్క కుమారుడు అక్కడ ఉన్నారు. వారిద్దరూ ఏం చేశారంటే వేరే అగ్నిని బయట నుంచి ఒక మంటను తయారు చేసుకుని వచ్చి కాగడాలు పెట్టుకొని లోపలికి వచ్చి మీ అగ్ని లోపల తీసుకుపోతామన్నారు. లోపల ఆల్రెడీ అగ్ని ఉన్నది, బయట నుంచి ఇంకోటి తెచ్చారు. అంటే లోపల కాదని ఇంకొకటి తెచ్చారు. దేవాలయంలో ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు నువ్వెవరై ఉన్నావు? నువ్వు దేవుని యొక్క దేవాలయం భూమి మీద ఉన్నావు. కాబట్టి ఈ దేవాలయంలో దేవుడు యొక్క వెలుగుని పెంచున్నాడు. అయితే నువ్వు వెలుగుని కలిగి ఉన్నావు. What you have, light inside of you. Last time I told you, when
ఎక్స్రే తీసినప్పుడు ఆ ఎక్స్రే లోపల మీకు తెల్లగా కనిపిస్తుంది, మీ బోన్స్ అన్ని తెల్లగా కనిపిస్తుంది. ఎందుకు ఎలా కనిపిస్తుంది అంటే ఆల్రెడీ మీ లోపల వెలుగు రేఖలు ఉన్నాయి. ఆ వెలుగు రేఖలు అవి బయటకు వస్తున్నాయి. అలాగే దేవుడు మీ లోపల వెలుగుని పెట్టున్నాడు. ఇప్పుడు అలాగే దేవాలయంలో దేవుడు వెలుగుని పెట్టున్నాడు. అది మోసే ద్వారా ఆహ్లాద చేత దేవుడు ఆ వెలుగుని పెట్టించున్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు అదే సంఘంలో ఉన్నారు. మోసే యొక్క ప్రవక్త, అహరోను యొక్క యాజకుడు, ఆయన ఆ మోసే యొక్క పాస్టర్ గారు ఉండగా ఆ సంఘమైన విశ్వాసులు ఇద్దరు కలిసి వేరే అగ్ని లోపల తీసుకొచ్చినప్పుడు యెహోవా ఆయన దేవుడు వారిని గుమ్మం దగ్గర కాల్చి బూడిద చేస్తున్నాడు. ఎందుకని? ఆల్రెడీ ఒకరు ఉండదు, మీకు కొత్తది ఎందుకు? ఈరోజు సమస్య అది, నాకు ఇంకా కావాలి, నాకు కొత్తది కావాలి, నాకు ఏదో కావాలి. ఇక్కడ ఏదో లేదండి, కొత్తది లేదండి. ప్రవక్త అంటాడు అమ్మ చేసిన తప్పు కూడా అదే. కొత్త ఎందుకు కావాలని పోయినప్పుడు అవ నశించిపోయింది. కొత్త ఎందుకు కావాలని పోయినప్పుడు అవ తప్పులో పడింది. కొత్త ఎందుకు కావాలని అవ తిరిగినప్పుడు అక్కడ పాపంలో పడింది. ప్రజలు అది గమనించండి. దేవుడు ఈ దినము అలాగూ చేయటల్లా. దేవుడు ఈ దినము తన యొక్క సర్వసత్యమును తన యొక్క వధువుకి బయటపెట్టుకుంటున్నాడు. లెట్ మీ రీడ్ అనదర్ కోట్ ఫ్రమ్ ది మెసేజ్ ఆఫ్ యెహోవా. ఇంకొక వర్తమానంలో కోట్ మీకు చదవండి. Every revival that's ever been born in the world, it produces twins. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగంలో కూడా, ప్రతి ఉద్యోగంలో కూడా అవి కమల పిల్లలు ఉత్పత్తి చేస్తాయి. గమనించండి, ఇట్ ప్రొడ్యూసెస్ ట్విన్స్. దట్స్ రైట్, అది నిజమండి. ఎవ్రీ రివైవల్ హ్యాస్ ట్విన్స్. ప్రతి ఉద్యోగంలో రెండు పుడతాయి. దే హ్యావ్ ఎ బంచ్ ఇన్ దేర్ బర్త్. దాంట్లో ఒక గుంపు పుట్టినప్పుడు దాంట్లో వాళ్ళు ఇద్దరు రెండు రకాల వాళ్ళు పుడతారు. ఎలాంటి వాళ్ళు? వన్ ఆఫ్ దెమ్ ఈస్ కార్నల్ బిలీవర్స్, ద అదర్ వన్ ఈస్ స్పిరిచువల్ బిలీవర్స్. వాళ్ళు రెండు రకాల విశ్వాసాలు పుడతారు. ఒకటెవరు? కార్నల్ బిలీవర్స్. కార్నల్ బిలీవర్స్ అంటే భూ సంబంధమైన ఆలోచనలు కలిగి దాంట్లోనే ఉంటారు. వర్తమానంలో కూడా భూ సంబంధమైన ఆలోచన కలిగిన వారు ఉన్నారండి. ఈ విధంగా సంఘంలో కూడా భూ సంబంధమైన ఆలోచన కలిగిన వారు ఉన్నారండి. అలాగే వర్తమానం బోధించే వారిలో కూడా భూ సంబంధమైన ఆలోచన కలిగిన వారు ఉన్నారండి. అదే సమయంలో ఇంకో గుంపు దాని లేపలేదు, ఇంకో గుంపును దేవుడు పైకి లేపున్నాడు. ఆ గుంపు ఎవరు? ఆత్మీయత కలిగిన వారు, ఆత్మవిశ్వాసం కలిగిన వారు, దేవుని వాక్యము ఉన్నట్టుగా నమ్మే ఇంకో గుంపు వాళ్ళు దేవుడు పైకి లేపున్నాడు. కాబట్టి గమనించండి, ఎవరు రివైవల్ ప్రొడ్యూసెస్ దాట్. ప్రతి ఉద్యోగం కూడా ఈ కార్నల్ బిలీవర్స్ ని, స్పిరిచువల్ బిలీవర్స్ ని ఉత్పత్తి చేస్తుంది. హల్లెలూయా. ఎలాగంటే బైబిల్ చెప్తా ఉన్నది. బైబిల్లో మనకి ఇద్దరు కౌల పిల్లలు తెలుసు. ఎవరా ఇద్దరు కౌల పిల్లలు అంటే, ఎవరు రివైవల్ ప్రొడ్యూసెస్ దాట్ అండ్ ఏసావ్ అండ్ జాకబ్. యాకోబు, ఏసావు అని ఇద్దరిని ప్రతి ఉద్యోగము ఉత్పత్తి చేస్తానే ఉన్నది. ఆ రోజు ఎలాగైతే ఉత్పత్తి చేయబడ్డారో ఈ రోజు కూడా వారు అదే రీతిగా ఉత్పత్తి చేయబడతా ఉన్నారు. గమనించండి ఇంకోమాట. ఇది మీకు ఇప్పుడు లేఖనాల్లో నుంచి మనం చూపించున్నాము, వర్తమానం నుంచి మనం మాట్లాడి ఉన్నాము. అయితే ఇది ఈ దినానికి ఎలా సరిపోతుందంటే, లెట్ మీ టెల్ యు, రాప్చర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫోర్త్ సీల్. మనం కొన్ని దినముల నుంచి ఎత్తబడి గురించి మాట్లాడుతూ ఉన్నాం. బికాస్ వీ నీడ్ దట్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది రాప్చర్. ఆర్ యు వెయిటింగ్ ఫర్ ది రాప్చర్? Yes sir, I am waiting for the rapture. Yes sir. Because it was not taken place, so I am waiting for it. Amen. ఇప్పుడు వరకు అది జరగలేదు కాబట్టి నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను. మీరు ఎత్తబడి కొరకు ఎదురు చూస్తున్నారా? నేను ఎదురు చూస్తున్నా. ప్రవక్త నేను ఎదురు చూస్తున్నా. మీరు ఎదురు చూస్తున్నారా అని ఆయన 65 ఎత్తబడి వర్తమానం మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన 7వ ముద్రలో మాట్లాడిన కొన్ని సంగతులు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. I would like to share something which was Brother Branham spoken in the 7th seal. 7వ ముద్రలో సోదరుడు బ్రహ్మం మాట్లాడిన మాటలు నేను మీకు చెప్పాలనుకుంటున్నా. Now remember, after the 4th chapter of Revelation, the church is gone. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అయిపోగానే, అది సాగిపోగానే సంఘము పైకి వెళ్ళిపోతుంది. After the 4 horse riders has went out. మొదటి ముద్రలో గుర్రము, తెల్ల గుర్రము, ఎర్ర గుర్రము, నల్ల గుర్రము, పాండురంగు గుర్రము, ఈ 4 రంగు గుర్రాలు వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో అపవాదిగా 4 రకాలుగా వచ్చున్నాడు. దేవుడేమో 4 జీవులు పంపించున్నాడు. దేవుడు 4 జీవులు పంపించున్నాడు. వాడు 4 గుర్రాల మీద 4 రకాలుగా వచ్చున్నాడు. ఇవంతా దేని కొరకు వచ్చాడు? 7 సంఘ కాలం వల్ల ఉన్న వధువు కొరకు వాడు వచ్చున్నాడు. అది గమనించండి. ఆ 4 గుర్రముల మీద వాడు వచ్చిన తర్వాత చర్చ్ ఈస్ గాన్. ఎక్కడికి వెళ్ళిపోయింది సంఘం? సంఘం ఎక్కడికి వెళ్ళింది? చర్చ్ ఈస్ గాన్. సంఘము పైకి
కొనిపోబడింది. అది ఎత్తుబాటండి, దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్ టు ద చర్చ్ హ్యాపెన్ అప్ టు ది 4th chapter of the book of Revelation. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో అక్కడ ఉన్నది సమస్తం ముగిసిపోయిన తర్వాత సంఘము పైకి కొనిపోబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. Let me read. Everything that happened in the Antichrist went to the 4th chapter. 4వ అధ్యాయంలో వచ్చేసరికి 3వ అధ్యాయం ఒక ముగింపు అయిపోయిన తర్వాత 4వ అధ్యాయం ప్రారంభించబడుతుంది. ఈ 4వ అధ్యాయం వచ్చేసరికి ఏం జరుగుతుందంటే 3వ అధ్యాయంలో లేకపోతే 7 సంఘ కాలంలో ఆ క్రీస్తు విరోధి. గమనించండి, ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని యథాతథంగా తర్జుమా చేయడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. ఈ ఇంగ్లీష్ ఏమన్నదంటే యాంటీ క్రైస్ట్ అని ఉన్నది. యాంటీ క్రైస్ట్ అంటే తెలుగులో దాన్ని ఎలాగ రాశారంటే అక్కడ యాంటీ క్రైస్ట్ అని ఉంటే అంత్యక్రీస్తు అని రాశాడు. ఇక్కడ అంత్యక్రీస్తు కాదండి, అది తప్పది, క్రీస్తు విరోధి. దాన్ని పలకాల్సింది క్రీస్తుకి విరోధిగా ఉండేవాడు వచ్చారని రాయాలి. వీళ్ళు బైబిల్లో తప్పు ఎందుకు జరిగిందంటే ఆ రాసేటప్పుడు లేదంటే వీళ్ళు దాన్ని తర్జుమా చేసేటప్పుడు జరిగిన పొరపాటు ఏంటంటే అపోస్తలుడైన పౌలు అంతియొక్క నాకు ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో అక్కడ ఉన్న కొంతమంది క్రైస్తవులను చూసి వాళ్ళు యేసుక్రీస్తు ఏం చెప్పాడో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, మీరు నిజమైన క్రైస్తవులు అన్నాడు. బైబిల్లో మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అన్న పిలువబడిన వారు ఎక్కడ ఉన్నారంటే అంతియొక్క అన్న ప్రాంతంలో ఉన్నారు. ఈ అంతియొక్క అన్న ప్రాంతము ఇంగ్లీష్ దాని పేరు అంటే యాంటియోచ్. కాబట్టి అక్కడ యాంటియోచ్ అన్నప్పుడు అంత్యొక్క అని రాశారు. అందుకని ఇక్కడ యాంటీ క్రైస్తు అన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి అంత్యక్రీస్తు అని రాశారు. అయితే అక్కడ యాంటియోచ్ ఒక ఊరు, ఇక్కడ అంత్యక్రీస్తు అన్నది ఇది ఒక అర్థాన్ని తెలియజేసేది ఏమన్నది, ఒక పేరు కాదండి, ఇది ఒక అర్థాన్ని వివరించేది. క్రీస్తుకు విరోధంగా పనిచేసేవాడని అర్థము. కాబట్టి వీ షుడ్ నాట్ సే, మనం తెలుగులో దాన్ని అంత్యక్రీస్తు అనకూడదు. బట్ ఇట్ వాజ్ రిటన్ యాంటీ క్రైస్ట్ ఇన్ ది బైబిల్. అది బైబిల్లో అంత్యక్రీస్తు రాయబడి ఉన్నది. అయితే మనం దాన్ని అంత్యక్రీస్తు అని పలకకూడదండి. ఎలా పలకాలంటే క్రీస్తు యొక్క విరోధి అని పలకాల్సిన అవసరం మనం కలిగి ఉన్నాం. అండ్ 4th seal of Revelation. అయితే ఇప్పుడు గమనించండి, ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్న 4వ ముద్ర దాని గురించి మాట్లాడతా. బోత్ ఫర్ యాంటిక్రైస్ట్ అండ్ క్రైస్ట్. ఈ 4వ ముద్ర ఎవరికి సంబంధించిందంటే ఇద్దరికి సంబంధించింది. మొట్టమొదట క్రీస్తు విరోధికి సంబంధించింది, రెండో దానికి సంబంధించింది క్రీస్తుకి సంబంధించింది. అయితే వీరిద్దరికి సంబంధించింది 4వ అధ్యాయంలో ముగించబడతా ఉంది. అండ్ యాంటీ క్రైస్ట్ కమ్స్ టు హిస్ డూమ్. మరి ఆ యొక్క ముగింపు సమయానికి వాడు కూడా వస్తున్నాడు. ఆ ముగింపు సమయానికి వాడు కూడా కిందకు వస్తున్నాడు. అండ్ విత్ హిస్ ఆర్మీ, అండ్ క్రైస్ట్ కమ్స్ విత్ హిస్ ఆర్మీ. గమనించండి, యేసు క్రీస్తు కూడా చివరికి వచ్చే సమయానికి ఎలా వస్తున్నాడంటే ఆయన కూడా తన యొక్క సైన్యం తీసుకొని వస్తున్నాడు. అలాగే లూసిఫర్ కూడా వారి యొక్క సమయాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, అంత్యక్రీస్తు వారి యొక్క శరీరం తీసుకుని వస్తున్నాడు, యేసుక్రీస్తు తన యొక్క శరీరం తీసుకుని వస్తున్నారు. ఎవరి సైన్యం తీసుకొని వాళ్ళు వస్తున్నారు. ఎందుకని ఇక్కడ ఇలా వస్తారంటే దాని యొక్క ముగింపులో జరగబోయే కార్యము నిమిత్తము వారి కిందకి దిగి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా 4వ అధ్యాయంలో ముగించవలసి ఉన్నది. ప్రజలో గమనించండి, సూపర్ సైన్ అన్న వర్తమానంలో ఒక సహజాతీతమైన సూచన అన్న వర్తమానంలో ఆయన మాట్లాడుతున్నాడు కదా. They could go to church. వారు సంఘానికి వెళ్తారు. And people does and seems to have a zeal to go church. చాలా మంది అంటారు, నా సంఘానికి వెళ్ళాలి, నాకు సంఘానికి వెళ్ళాలి, నాకు సంఘానికి వెళ్ళడం ఇష్టం అండి, అసలు నేను సంఘమే మానేనండి, నాకు చాలా ఇష్టం అండి, అసలు సంఘం లేకపోతే ఎలాగండి, సంఘం లేకపోతే నాకు బోరు కొడుతుంది, సంఘం లేకపోతే నాకు ఏమి తోస్తుంది అంటారు. అయితే గమనించండి, బట్ యు నో ఎనీథింగ్ అబౌట్ ది స్పిరిట్? వాళ్ళు అడగండి, నువ్వు సంఘానికి వెళ్తానంటున్నావు, సంఘం మాని అంటున్నావు, సంఘంలో ఉంటానంటున్నావు, సంఘం లేకపోతే ఏంటి నా పరిస్థితి అంటున్నావు, బోరు కొడతానంటున్నావు, ఇంట్లో ఉండాలని అంటారు, నాకేమి తోస్తుంది అంటున్నావు, ఇది చెప్తున్నావు కదా. అసలు పరిశుద్ధాత్మ సంగతి ఏంటి? పరిశుద్ధాత్మ పాస్టర్ గారు నా సంఘానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇదేంటి? నువ్వు సంఘానికి ఎందుకు వెళ్తున్నావు? మా పాస్టర్ గారు ముందు కూర్చొని సంఘంలో కనిపిస్తే ఆయన ఎప్పుడు మెచ్చుకుంటాడండి. నేను పాడే పాటలు అంటే మా పాస్టర్కి భలే ఇష్టం అండి. దెయ్యమా, దేనికి వెళ్ళి చర్చికి? నీ పాస్టర్ గారు మెప్పు పొందడం కోసం చర్చికి వెళ్తున్నావా? ఇది పరిపూర్ణమైన దెయ్యం అండి. దేనికోసం చర్చికి వెళ్ళాలి?
నువ్వు మార్చుకోవడానికి, దేవుడి యొక్క వాక్యం తెలుసుకోవడానికి, సర్వసత్యం తెలుసుకోవడానికి, వాక్యములను నడవటానికి నువ్వు సంఘానికి వెళ్ళాలి. ఆ పట్లోడు ఏం చేస్తున్నాడా, ఈ పట్లోడు ఏం చేస్తున్నాడా అని దృష్టి పెట్టకుండా సంఘానికి వచ్చేది కాదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాట్లీ చెప్పడం సంఘానికి వచ్చేది కాదు. ఇంకొకరు అంటాడు, వాళ్ళు వస్తే చర్చి నేను రానండి, వీళ్ళు వస్తే చర్చి నేను రానండి. నీవు ఎవరి కోసం వచ్చావు చర్చికి? సరే ఇలాగ అనుకుందాం, వాళ్ళు పనులకు వెళ్తారు, అప్పుడు నువ్వేమంటావు? సారీ ప్రభా, వాళ్ళు వచ్చారు, నేను పరలోకం రానంటావా? అసలు నువ్వు ఇంకొకటి చర్చకు వస్తావు, నేను రానన్నావా? నువ్వు పరలోకానికి పోవు. ప్రభా నేర్చుకుంటున్నాడు, నీ తోటి వారిని, నీ కనిపించే వాడిని నువ్వు ప్రేమించలేనప్పుడు కనపడని దేవుడిని నువ్వు ఎలాగ ప్రేమిస్తావు? కాబట్టి గమనించండి, నాకు వాళ్ళ చెప్తున్నాము వీడి చెప్తున్నాము నువ్వు తిరిగావంటే ఇక్కడ నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ నీకు ప్లేస్ లేకుండా పోతుంది. కాబట్టి ఈరోజు నీకేం కావాలంటే దేవుడి యొక్క పరిపూర్ణమైన వాక్యం కావాలి అని చెప్పుకొని నువ్వు చదవడంతో నీ జీవితం అయిపోలా, దానిలో జీవించడంలో నీ యొక్క జీవితం దాగున్నది. కాబట్టి గమనించండి, ది టైమ్ దట్ దే ఆర్ లివింగ్ ఇన్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాజ్ బ్లైండ్ యాజ్ దే కెన్ బి అబౌట్ దోస్ థింగ్స్. కొంతమంది దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ గురించి అడిగితే, ఏ రంగులో ఉంటాడు మాస్టర్ పరిశుద్ధాత్మ అంటే? ఎలా ఉంటాడు అసలు? ఏం చేయాలండి? మేము 5 ఏళ్ళు చర్చికి వెళ్ళాం, 10 ఏళ్ళు చర్చికి వెళ్ళాం, 25 ఏళ్ళు చర్చికి వెళ్ళాం అని చెప్తారు. ఏం ఉపయోగం? ఇంకా పరిశుద్ధాత్మ ఎవరో తెలియదు. ఇంకా కొంతమంది ఏకంగా అయితే పరిశుద్ధాత్మ అంటే ఎగతాళి చేసే బ్యాచ్, ఒక బ్యాచ్ అన్నది. నేను ఒకరోజు ఒకరికి సువార్త చేయడానికని, వర్తమానం చెప్పడానికని ఒక ఇంటికి వెళ్ళి ఉన్నా. ఇంటికి వెళ్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా. మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంటి ముందు ఇంకొక వ్యక్తి ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు నన్ను. అయ్యా ఆయనకు కూడా చెప్పు, ఆయన ఇలాంటివన్నీ చెప్తున్నాడు, ఆయనకు కూడా చెప్పు అంటే నేను అక్కడికి కూడా వెళ్ళా. ఆయనతో మాట్లాడుతున్నా. ఆయన ప్రతిదాన్ని మనం ఏదైనా చెప్తుంటే నాకు అది కూడా తెలిసినట్టు వేరే చెప్తున్నాడు. మనం ఏం చెప్పినా కూడా చెప్తున్నాడు, వ్యతిరేకమైన చెప్తున్నాడు. అది కొద్దిసేపటికి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఏంటో నేను గ్రహించి, దేవుడు నాకు బయటపరిచాక ఆయనతో మాట్లాడాక ఆయన కామైపోయాడు. కానీ బయటకు వచ్చాక నేను, మరి ఆయన ఇలాంటి అయినప్పుడు నాకు ముందే చెప్పొచ్చు కదా, చెప్తే ఎంత సమయం బట్టి కొంచెం తక్కువలో మనం మాట్లాడి ఉండేవాళ్ళం కదా అన్న. అంటే ఆ రోజు మీటింగ్ ఉన్నది, వెళ్ళబోతున్నప్పుడు ఆ కారణం చేత అన్న. అక్కడ ఉన్న ఎవరో అలాగ మాట్లాడినది, బ్రదర్ మీకు పరిశుద్ధాత్మ తెలియజేస్తారు కదా నవీన్. అంటే ఇప్పుడు ఎవరిని ఎగతాళి చేసింది? నన్ను ఎగతాళి చేద్దాం అనుకున్నది. ఇతను అక్కడికి తీసుకెళ్తే అతను అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేడు, ఇది ఇరుక్కుపోతాడని చెప్పి అనుకున్నది. అందుకని ఏం చేసింది, వాళ్ళ చెప్తుంటే, ఈ ప్రవక్త వర్తమానం చెప్తుంటే ఇది తీసుకెళ్ళి వాయికి చెప్పని చెప్పి అసలు పూర్తిగా బైబిల్నే అతను వ్యతిరేకించే వ్యక్తి అతని దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ చెప్పమంటారు. కొద్దిసేపటికి అతను నమ్మిన హిందూ సిద్ధాంతంలో నుంచి బైబిల్ గురించి చెప్పినప్పుడు అతను నోరు మూసుకొని కాముకున్నాడు. కరెక్టే భాస్కర్ మీరు చెప్పింది, ఇప్పుడు దాకా ఎవరైనా చెప్పలేదని అన్నాడు. ఇప్పుడు ఏం నోట్లు మొదలు పడ్డాయి. ఏం జరిగింది? ఇప్పుడు వాడు పరిశుద్ధాత్మని అక్కడికి వచ్చిన సేవకుని ఎగతాళి చేద్దాం అనుకున్నప్పుడు, ఎవరైతే ఎగతాళి చేద్దాం అనుకున్నాడో దేవుడు వాళ్ళ నోళ్ళని మోయించాడు. కాబట్టి గమనించండి, వారికి పరిశుద్ధాత్మ ఎగతాళి, పరిశుద్ధాత్మ తెలియజేయటం ఏంటండి అంటున్నారు వాళ్ళు. కాబట్టి మీరు సంఘానికి ఎందుకు వెళ్తాం అంటే తెలియదు ఈరోజు పరిస్థితి. కాబట్టి అన్నట్టు ప్రవక్త, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాజ్ బ్లైండ్ యాజ్ దే కెన్ బి అబౌట్ దోస్ థింగ్స్. వారు ఆ సంగతుల గురించి పూర్తి గుడ్డలు అయిపోయారు. ఆ సంగతులు ఎంత చెప్పినా వారికి అర్థం కాదు. గమనించండి, God would do and how well it would be proved by his word. ఇప్పుడు దేవుడు ఎలా కార్యములు చేస్తారంటే, దేవుడు యొక్క వాక్యములో ఏదైతే రాయబడి ఉన్నదో ఆ రాయబడిన దాన్ని గుణమున్నట్టుగా దేవుడు మనకి బయలుపరుస్తాడు, దేవుడు మనకి అది తెలియజేస్తాడు, దాన్ని రుజువుపరుచుకుంటాడు. స్టిల్ దే జస్ట్ కాంట్ సీ ఇట్. దేవుడు దాన్ని రుజువుపరిచినప్పటికీ, బయలుపరిచినప్పటికీ, ఒక సూచన ఇచ్చినప్పటికీ, దేవుడు యొక్క స్వరమే వచ్చి మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని చూడలేరు. I wonder if it is just about like what he said. ఒకసారి యేసుక్రీస్తు ఇలా చెప్పాడు, దాంట్లో ఏమాత్రం ఆశ్చర్యం లేదో నాకు అనిపిస్తుంది. ఏమన్నాడు? We have eyes but we can't see. ప్రజలు అంటారు, అయ్యా మా కనులు ఉన్నవి కానీ మేము చూడలేకపోతున్నాం అనే స్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. దేవుని యొక్క సత్యం ప్రకటించబడతా ఉన్నప్పుడు వారి కళ్ళ ముందు ప్రకటించబడినా కూడా వారు దాన్ని నమ్మలేని స్థితికి వచ్చున్నారు. The poor little woman knows more about God than half the preachers of the day in that estate. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తా ఉంది. We know who is her. మనకి ఈమె ఎవరో తెలుసు కదా. ఎవరైనా
సమరయ స్త్రీ. ఈమె సమరయ స్త్రీ. ఒక బావి ఉన్నది, బావి దగ్గర యేసుక్రీస్తు కూర్చొని ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు బావి దగ్గరికి వచ్చిన ఆ స్త్రీని మాట్లాడటం జరిగింది. ఆ స్త్రీ ఎవరంటే సమరయ స్త్రీ అంటారు. ఆమె వేశ్యావృత్తి చేసేది. ఆ వేశ్యావృత్తి చేస్తా యేసుక్రీస్తుకి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె యేసుక్రీస్తుని గ్రహించింది. అయితే ప్రవర్తించినాడు కదా అక్కడ, ద పూర్ లిటిల్ వుమన్ నోట్ మోర్ అబౌట్ గాడ్ దాన్ హాఫ్ ఆఫ్ ది ప్రీచర్స్. ఆ దినము జీవించే సగం మంది ప్రసంగికుల కన్నా కూడా అక్కడ వేశ్యావృత్తి చేసుకుని ఆమెకి ఎక్కువ తెలుసు యేసుక్రీస్తు గురించి. మరి ఏ పరిస్థితి ఎలా ఉన్నది? సంఘంలో ఉంటాం, యేసుక్రీస్తు ఎవరో తెలియదు. సంఘంలో ఉంటాం, వాక్యం ఏంటో తెలియదు. సంఘంలో ఉంటాం, వాక్యం ఏం బోధిస్తారో కూడా తెలియదు. ఎటువంటి స్థితిలో ఈ రోజు మనం ఉన్నామంటే ఏదో బాడీ ప్రెజెంట్ మైండ్ అప్సెట్ అన్న రకంగా మన సంఘంలో ఉంటున్నాం. గమనించండి, షీ వాజ్ ప్రీడిస్టినేటెడ్ టు ఇట్. ఎందుకని ఆమెకు దేవుడు తెలియజేశాడు? మిగిలిన వారికి బోధకుల దగ్గర తెలియజేయబడలేదంటే వారి కన్నులు గుడ్డి మాత్రమే కాదండి. షీ వాజ్ ప్రీడిస్టినేటెడ్ టు ఇట్. ఆమె ఆ సంగతిని తెలుసుకోవడానికి ముందుగా నిర్ణయించబడింది. when the light struck it, ఎప్పుడైతే ఆ వెలుగు ఆమెను కొట్టిందో, that seed come to life, ఆమెలో ఉన్న విత్తనము జీవాన్ని పొందుకున్నది. గమనిస్తున్నారా? కాబట్టి ఈ రోజు దేవుని యొక్క సర్వసత్యమైన వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు, అది వెలుగు రూపం నీ దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు విత్తనమై ఉంటే ఆ విత్తనము జీవాన్ని పొందుకుంటుంది. నువ్వు ఒకవేళ గుడ్డిదనం కానీ కలిగి ఉంటే ఆ గుడ్డిదనం తీసేసి అది నీకు కనులిస్తుంది. సో యూ కాంట్ హైడ్ ఇట్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు దాచిపెట్టలేవు, ఆ జీవాన్ని నువ్వు దాచిపెట్టలేవు. ఆ పరిశుద్ధాత్మగా నువ్వు పొందుకుంటే నువ్వు దాన్ని దాచిపెట్టలేవు. అయితే ఈరోజు గమనించిన ఒక సంగతి, ద సైన్ అండ్ వాయిస్. మళ్ళీ ఈ గుడ్డితనంలో మీకు ఇంకొంచెం నోటిగా తీసుకెళ్ళడం కోసం ఒక మాట చెప్తున్నాం. ఈ సువార్త వచ్చినప్పుడు లేదంటే దేవుడు ఒక కార్యం జరిగించినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ద సైన్ అండ్ ది వాయిస్. దేవుడు ఏం చేస్తాడు? ఒక సూచన ఇస్తాడు, అదే సమయంలో ఒక స్వరం కూడా ఇస్తున్నాడు. అయితే ప్రజలు ఏం చేస్తున్నారు చూద్దాం. దేర్ ఈస్ ద సైన్ అండ్ ది వాయిస్. సంఘములో లేకపోతే లోకానికి దేవుడు ఒక సూచనను ఒక స్వరమును పంపిస్తున్నాడు. సైన్స్ ఆర్ యూజువల్లీ యాక్సెప్టెడ్. అయితే ప్రజలందరూ ఏం చేస్తారంటే ఆ సూచన చూడగానే ఆ సూచన నమ్ముతారు. మేఘం వచ్చిందా? వచ్చింది. ప్రవక్త వచ్చారంటే ప్రవక్త వచ్చారు, మా సంబంధం లేదు. మేఘం కనిపిస్తుంది, ప్రవక్త కనబడి, ఎందుకంటే ప్రవక్త స్వరమే ఉన్నాడు. కాబట్టి గమనించండి, ప్రవక్త ఉన్నాడు. బట్ ద వాయిస్ ఈజ్ నాట్. సైన్స్ ఆర్ యూజువల్లీ యాక్సెప్ట్, బట్ ద వాయిస్ ఈజ్ నాట్. అయితే ఆ సూచన ఒప్పుకున్నంత సులభంగా ప్రజలు ఈ యొక్క స్వరమును ఒప్పుకోవట్లా. దే డోంట్ లైక్ ద వాయిస్. వారికి ఆ స్వరం అంటే ఇష్టం లేదు. బట్ దే టేక్ ది సైన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క స్వరమును పక్కన పెట్టి ఆ యొక్క సూచన మాత్రం తీసుకుంటారు. అంటే ఏం చేస్తున్నారు? వాక్యములో దేవుడిచ్చిన దాంట్లో సగభాగం తీసుకుంటున్నారు, సగభాగం వదిలిపెడుతున్నారు. నువ్వు సగభాగం వదిలిపెట్టావని దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుడిని సగం వదిలిపెట్టావని. నువ్వు దేవుడిని పరిపూర్ణంగా కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఇచ్చే సమస్యను నువ్వు పొందుకుంటావు. యూజువల్లీ దే విల్ టేక్ ఇట్. వారు ఏం తీసుకుంటున్నారు? వాక్యంలో నుంచి సగభాగం తీసుకుంటున్నారు, ఒక సూచన తీసుకుంటున్నారు, ఆ కంటికి కనిపించడానికి తీసుకుంటున్నారు. ఎందుకని? దే లైక్ ద సైన్. ఎందుకని అంటే వాళ్ళకి సూచన నచ్చింది. కారణం ఏంటంటే దే లుక్ ఇట్, దే లైక్ టు లుక్ ఎట్ ఇట్. దాన్ని వాళ్ళు చూడటానికి ఇష్టపడతారు. ఆ మేఘం ఉన్నది. ఈరోజు ప్రతి వాళ్ళ ఇంట్లో మేఘం పెట్టుకుంటారు. ప్రతి వాళ్ళ మేఘం ఉన్నది. ఏ మేఘం ఉన్నది? ఈ ప్రవక్త తల మీద ఉన్న అగ్నిస్తంభం ఉన్నది, దాని ఫోటోలు పెట్టుకున్నారు. ఈ మేఘం యొక్క ఫోటోలు పెట్టుకున్నారు. ఏంటి ఆ ఫోటోలు పెట్టుకున్నావు అంటే ఆ మేఘం చూడండి ఎలా ఉండదు. అది ఎలాగైనా ఉండదు, పర్వాలేదు, అది ఆల్రెడీ వచ్చింది, జరిగిపోయింది. నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు? ఆ మేఘం సంబంధించి మేఘంలో ప్రకటించిన సువార్తను నమ్మున్నావా? ఆ మేఘంలో చెప్పిన వర్తమాన ప్రకారం జీవిస్తున్నావా? దట్ ఈస్ వాట్ యు నీడ్ టుడే. ఈరోజు నీకేం కావాలంటే దేవుడు చెప్పాడు, నేను విన్నాను, వాక్యం బట్టి పెట్టాను, నాకు బైబిల్ మొత్తం గుర్తుంటుంది అని చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు వర్తమానంలో ఉన్న కోట్లు మొత్తం నువ్వు గంటాపదంగా చెప్పినా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇఫ్ యు బై హార్ట్ ఆల్ ద మెసేజ్ ఆఫ్ బ్రదర్ బ్రహ్మం, దెన్ దేర్ ఇస్ నో నీడ్. ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ అకార్డింగ్ టు ద మెసేజ్ ఆఫ్ ది అవర్. ఒకవేళ గడి యొక్క వర్తమానం మొత్తం నువ్వు బట్టి పెట్టినప్పటికీ, దాన్ని మొత్తం నువ్వు జ్ఞాపకం తెచ్చుకున్నప్పటికీ, దాని ప్రకారంగా జీవించినప్పుడు దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనము లేదు. కాబట్టి గమనించండి, దే లైక్ టు లుక్ ఎట్ ఇట్. వారు దాన్ని చూడటానికి ఇష్టపడతారు. ఎందుకని? ఇట్ ఎంటర్టైన్స్ దెమ్. వారికి అది ఒక ఆనందం కలిగేసేది, ఒక వస్తువు మాదిరిగా ఉన్నది. వారికి సంతోషం కలిగించేలా ఉన్నది. అది సంతోషం కలిగిన ఒక జీవితము. చూడండి, బట్ ద వాయిస్ దే డోంట్ వాంట్ టు డూ ఇట్. ఈరోజు వాక్యంలో ఉన్న లోతైన ప్రత్యక్ష ఎవరికొద్దు. ఏం కావాలా? ఆ 2 ఫోటోలు మా ఇంట్లో పెట్టుకున్నాం, లేదా 2 ఫోటోలు మా చర్చిలో పెట్టుకున్నాం, చాలు, ఇంతవరకు అయిపోయాం. అంటే ప్రజలు ఏం చేస్తారంటే ఒక చోటకు వచ్చి ఆగిపోతున్నారు. చూడండి, ఒక చోటకు వచ్చి నువ్వు ఆగిపోవడం వల్ల ప్రయోజనం లేదు.
అలాగే గమనించండి, వారు ఏం చేశారు? కాదేశ్ బర్నియా దగ్గరికి వచ్చినప్పుడు, ఐగుప్తు నుంచి ప్రజలు మొత్తం 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చినప్పుడు, ఎదురుగా కనాను కనిపిస్తున్నప్పుడు, కనాను దగ్గరికి వచ్చినప్పుడు, ఇక్కడ 12 మందిని ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిని కనాన్లోకి పంపించినప్పుడు, వారు కనాను నుంచి కొన్ని సూచనలు తెచ్చారు. ఏ సూచనలు తెచ్చారు? వారు అక్కడి నుంచి కొన్ని ద్రాక్ష పళ్ళు తెచ్చారు. ఈ ద్రాక్ష పళ్ళు ఎలా ఉన్నాయి? ఒక్కొక్క ద్రాక్ష యాపిల్ కాయ సైజులో ఉన్నది. వారు ఒక్క ద్రాక్ష గల, ఈరోజు మనం 2 గంటల పెరుగు ద్రాక్ష గల పైకి తెస్తున్నాం. వారు ఒక్క ద్రాక్ష గల దాటానికి ఒక పెద్ద కర్ర కట్టుకొని, ఈ కర్ర ముందు ఒక భుజం మీద, వెనక ఒక భుజం మీద పెట్టుకొని, ఆ ద్రాక్ష గెలను ఏలాన్ని తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు. అంత పెద్ద ద్రాక్ష గెల అంటే దేవుడు వాళ్ళకి ఒక మాట ఇచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి వాగ్దానము? మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే స్థలంలో తీసుకెళ్తా. ఆ స్థలము కనానే ఉన్నది. వీరు కనాన ముందుకు వచ్చారు. ఆ ద్రాక్షలు అక్కడి నుంచి తెచ్చారు. ఈ ద్రాక్షలు మొత్తం తిన్నారు, అంతా బాగుంది. అక్కడి నుంచి రుజువు తెచ్చారు, ఒక సూచన తెచ్చారు, అంతవరకు బాగుండదు. అయితే ఇలా అంటున్నారు, మనం అక్కడికి పోలేము. మనం అక్కడ అమాలేకీయులు ఉన్నారు, వాళ్ళు ఆజానుబాహులు. వాళ్ళ దగ్గర మనం చిన్న చిన్న పురుగుల్లాగా, నలుల్లాగా, వాళ్ళు మన కాళ్ళతో తొక్కి చంపేస్తారు. వాళ్ళు 9 అడుగులు 10 అడుగులు ఒక్కొక్కరు ఉన్నారు, మనం 6 అడుగులే ఉన్నాం. మనము ఎటువంటి యుద్ధ సామాగ్రి తెచ్చుకోవాలా? వాళ్ళు ఆరితేరిన యుద్ధ సామాగ్రి కలిగి ఉన్నారు కాబట్టి మనం వాటిని యుద్ధం చేయలేము. దేవుడు స్వరం ఏం చెప్పింది? కానీ మీకు ఇచ్చింది. వీళ్ళు సూచనలు చూశారు, సూచనలు ఒప్పుకున్నారు, సూచనలు తిన్నారు, కానీ దేవుడి స్వరాన్ని వదిలిపెట్టారు. ఎందుకు వదిలిపెట్టారు? దేవుడి స్వరాన్ని వదిలిపెట్టడానికి కారణం ఏంటి? వాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని నమ్మటం కన్నా కానీ సూచనలు మాత్రం నమ్మారు. స్వరాన్ని నమ్మే విషయంలో భయపడుతున్నారు. అలాగే ఈ రోజు కూడా ఆ సూచనలు పెట్టుకొని, ఆ ఫోటోలు పెట్టుకొని కొంతమంది ప్రజలు అక్కడ ఆగిపోయారు. అయితే ఫోటోలు పెట్టుకొని తప్పంటలేదండి. అయితే ఫోటోలకి మొక్కడం తప్పు, రెండోది ఆ ఫోటోలో జీవితం అనుకోవడం తప్పు. ఇక్కడ ఫోటోల్లో దేవుడు ఎక్కడ లేడండి. ఫోటోలు ఒక రుజువు పరిచాడు, అదొక సత్యమై ఉన్నది. అయితే అంతర్గతంగా వాగిపోవద్దు. దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్యమును నువ్వు తీసుకునవలసి ఉన్నది. మ్యామ్, లెట్ మీ టెల్ యూ, let me show you another quote from Bhagavad. The wheat and the shuck. గోధుమ మరియు దాని యొక్క తొక్క, దాని యొక్క పొట్టు, దాని గురించి మనం మాట్లాడదాం. The shuck pulled away from it, but there is no further advancement. ఎప్పుడైతే ఆ గింజ, ఆ విత్తనం పరిపక్వతకు వచ్చిందో, అది కోతకు వచ్చిందో, ఆ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ గోధుమ గింజని పట్టి ఉన్న ఆ తొక్కను మొత్తం తీసేస్తాం. ఇది తొక్కకి పురోగతి లేదు, ఇది ముందుకు పోయేది లేదు. ఎందుకని? ఈ విత్తనం రావటం కొరకు సిద్ధపరిచేయబడింది. అయితే ఇది ఎప్పుడైతే ఇది విత్తనం తయారైందో ఇది తీసేయబడుతుంది. గమనించండి, ఇది తీసేయబడి అంటే ముందు వచ్చింది ఇదే. అలాగే ఈ రోజు కూడా వర్తమానంలో కూడా ముందు అనేక మంది వచ్చున్నారు. నేను ఎవరు విమర్శించలేదండి, వాక్యమే చెప్తా ఉన్నా. వర్తమానం అనేక మంది ముందు వచ్చారు. వీళ్ళు వచ్చి ఏం చేశారంటే విత్తనం రెడీ చేశారు. ఈరోజు వాళ్ళు పక్కగా మారిపోయినారు. అంటే దాని అర్థము వారు సిద్ధాంతాలు నిలిపోయి ఉన్నారు. వారి సొంత సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఎవరైనా ఒక వ్యక్తి సొంత సిద్ధాంతము ఒక మనిషి కింద పరిచయంగా నిలిపోయాడంటే, ఎంత గొప్ప కాపురైనా, నీకు సంఘంలో ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఎంత బోధించినప్పటికీ కూడా, నువ్వు ఒక సిద్ధాంతం లోపలికి వెళ్ళిపోతే, ఆ సిద్ధాంత ప్రకారం వెళ్ళిపోయిన వ్యక్తి ఈ రోజు చివరికి ఒక తొక్క మాదిరిగా తీసేయబడతాడు దేవుళ్ళలో. నువ్వు ఆ పరిపక్వత నువ్వు కలిగి ఉండాలి, ఆ పరిపక్వత నువ్వు కలిగి ఉండాలి. చూడండి, the ministry is turned right back the way it was at the beginning. అది ప్రారంభంలో ఎలాగున్నదో ఈరోజు అలాగే తయారవ్వాలి. అలా ఉన్నప్పుడే నువ్వు పరిపక్వతకు వస్తావు. గమనించండి, ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అమాంగ్ us. అది ఎలాగా? యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. ఎలాగున్నాడు? ఫ్రెండ్, ఆయన ఒక స్నేహితుడు మాదిరిగా ఉన్నాడు. నాట్ ఎ మ్యాన్, ఆయన ఒక మనిషిగా లేడు. బట్ ద మ్యాన్ క్రైస్ట్ జీసస్ దట్స్ లివింగ్ ఇన్ యూ. ఆ మనిషిగా వచ్చిన ఆయనే యేసుక్రీస్తుగా నీ లోపల జీవిస్తూ ఉన్నాడు. అండ్ వాంట్స్ టు బి ఎ పార్ట్ ఇన్ యూ. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీ లోపల బి ఏ పార్ట్ ఇన్ యూ, నీ లోపల ఒక భాగమే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యూ బి ఏ పార్ట్ ఆఫ్ హిమ్. నువ్వు కూడా ఆయనలో ఒక భాగమే ఉండాలని కోరుకుంటున్నాడు. వాంట్ యు రిసీవ్ హిమ్ టుడే. ఆయన ఈ రోజు పొందుకోవాలని కోరుకోవట్లేదా? కోరుకుంటున్నారా? ఇలా కొంచెం ముందుకు పోండి. బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క వధువు, ద లివింగ్ అండ్ మూవింగ్ ఐడల్. ఇప్పుడు ఆమె మన కన్నా ముందు ఒక మాదిరికరంగా ఉంది. మనము ఆ మిగతా వరకు ఒక మాదిరికరంగా కదులుతూ ఉన్నాం. వెన్ ద హోలీ గోస్ట్ కమ్స్ ఇన్ టు యూ, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తాడో, హీ మేక్స్ యూ ఎ న్యూ క్రీచర్. ఆ పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు ఏమవుతావంటే, నేను పరిశుద్ధాత్మ పొందుకున్నా అని చెప్పి నువ్వు ఈరోజు కాదండి, ఆత్మను పొందుకుంటే. అయితే నువ్వేం చేస్తావంటే, దేవుడు నిన్ను పరిపూర్ణంగా మార్చేస్తాడు. హీ విల్ చేంజ్ యూ కంప్లీట్లీ.
then you will become a brand new person. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు ఏమిటామంటే నూతన జీవిగా నువ్వు మారిపోతున్నావు. నూతన జీవి ఇన్ ద సెన్స్ యు కాంట్ డూ ఓల్డ్ థింగ్స్, ద పాస్ట్ లైఫ్, యు కాంట్ లివ్ యువర్ పాస్ట్ లైఫ్. నీ జీవితంలో గడిచిపోయింది ఏదైతే ఉండదో ఆ గడిచిన జీవితాన్ని మళ్ళా జీవించవు. కాబట్టి నువ్వేం చేస్తావంటే కొత్తగా, అంటే వాక్యంలో జీవించడానికి ఇష్టపడతావు, వాక్యంతో స్పందించడానికి ఇష్టపడతావు, వాక్యంతో కలిసి ఉండడానికి ఇష్టపడతావు, వాక్యం ఏం చెప్పిందో వినడానికి ఇష్టపడతావు, వాక్యం చెప్పింది నమ్మడానికి ఇష్టపడతావు, నువ్వు నమ్మిన దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతావు, నువ్వు జీవించిన దాన్ని ఇతరులతో పంచుకోవాలని ఇష్టపడతావు. కాబట్టి గమనించండి, పరిశుద్ధాత్మ నిన్ను పరిపూర్ణంగా మార్చేస్తావు. ఎస్ సార్, హీ మేక్స్ యు ఎ న్యూ క్రియేచర్ అని అంటున్నాడు. అవునండి, పరిశుద్ధాత్మ మిమ్మల్ని నూతన జీవిగా మారుస్తుంది. అండ్ హీ పుట్స్ హిమ్సెల్ఫ్ విత్ ఇన్ యు. ఆయన పరిశుద్ధాత్మని పంపించమంటే ఏదో కాదు, పరిశుద్ధాత్మలాగా ఆయనే నీ లోపలికి తెచ్చుకుంటున్నాడు. నీ లోపలికి ఆయన రావడానికి పరిశుద్ధాత్మ ఒక మార్గం తీసుకొని నీ లోపలికి వస్తున్నాడు. అండ్ యు ఆర్ హిస్ ఐడల్. ఇప్పుడు ఆయన యొక్క ఆ విగ్రహం ఎవరు, ఆయన యొక్క ఆలయం ఎవరంటే నీవే ఆయన ఆలయమై ఉన్నావు ఇప్పుడు. సో హీఈస్ లివింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఆయన నీ లోపల తెలుస్తున్నాడు, వర్కింగ్, మూవింగ్ హిస్ ఓన్ వే ఇన్ యూ. ఆయన తన ఒక సొంత మార్గంలో నీ లోపల నుండి నీతో కదులుతా, నువ్వు కదిలితే ఆయన కదులుతున్నాడు, ఆయన కదిలితే నువ్వు కదులుతున్నావు, నువ్వు కాదు దాన్ని చేసే పనులు ఆయన చేస్తున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, I am not living but Jesus Christ is living in me. జీవించేది నేను కాదు, నాలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. గమనించండి, ఈ రోజు నీవు నేను ఎలా ఉండవలసినది ఆ రీతిగా ఉండవలసింది. అప్పుడు then you can say I'm a bride. అప్పుడు నువ్వు చెప్పు, నేను ఒక వధువుని అని. హల్లెలూయా. Let me tell you. అయితే ఈ రకంగా ఉన్న వధువుని మోసగించడానికి వాడి యొక్క ప్రయత్నాలు ఎలా ఉంటాయో ఆది కాండం నుంచి ఒకసారి చూసి మనం త్వరగా ముగించుకుందాం. Devil's deceiving strategy remains same. అయితే ఆ దెయ్యంగాడు వచ్చి ఏం చేశారంటే దేవుడి యొక్క ప్రణాళికను మొత్తము చెడగొట్టాలని చూశాడు. దేవుడి యొక్క ప్రణాళిక అలాగే ఉండదు, అదే మార్చలా. వాడు చెడగొట్టడానికి ఎంత ప్రయత్నం చేశాడు. వాడు ఎలా చేశాడు చూద్దాం. ద రీజన్ హీ వాజ్ డిసీవ్డ్, ఏ కారణం చేత అవ్వ మోసగించబడిందో చూద్దాం. షీ నెవర్ కెప్ట్ ద ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు ఆమె మోసగించబడింది? She never kept the full word of God. ఆమె దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా లోపలించరా, సగం సగం నమ్మింది. ఈ రోజు సగం నమ్మావంటే, నువ్వు సగం చూస్తున్నావంటే నువ్వు గుడ్డితనం కలిగినట్టు కాదా? నువ్వు సగం సగం ప్రకారం జీవిస్తున్నావంటే, నువ్వు లోకంలో సగం వాక్యంలో సగం ఉన్నావంటే అటువంటి జీవితం అది. నువ్వు ఉంటే పూర్తిగా ఉండు. యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు చల్లగా ఉండు, వెచ్చగా ఉండు, ఏదో ఒకలాగా ఉండు. నువ్వు చల్లగా, నువ్వు వెచ్చగా ఉంటే నువ్వు నశించిపోతావు అంటున్నాడు. కాబట్టి అక్కడ అదే జరిగింది. సాతాను కోటెడ్ ఇట్ టు హర్. సాతాను కూడా ఏం చేస్తాడంటే కోట్ తీసుకొచ్చి ఆమె చూపిస్తున్నాడు. బట్ హీ నెవర్ టోల్డ్ హర్ ఆల్ ది ట్రూత్. ఈ రోజు జరుగుతుంది అదే. సంఘంలో కూడా విశ్వాసులకి లేకపోతే కొంతమంది పాస్టర్లకి కొన్ని కోట్లని ముక్కలు చేసి చూపిస్తున్నారు. ఆ ముక్కలు చేసి కాదండి, వాటిని సరిగా జతగలిపి చూపించండి. ఆ సరిగా జతగలిపినప్పుడు అది మొత్తం ఒకే రకమైన అర్థాన్ని చూపించాలి. అంతేగాని నీకు అనుకూలంగా దాన్ని మార్చుకుంటే అది ఇంకొక రకమైన అర్థం తీసుకొస్తుంది. అక్కడ సాతాను చేసింది అదే. సాతాను పూర్తి నిజం చెప్పకుండా సత్యాన్ని దాచిపెట్టి వాడు సగం సగమే చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి గమనించండి, నెయిదర్ డస్ హిస్ డినామినేషన్. గమనించారా, వాడు డినామినేషన్ కూడా కాదు, బట్ షీ స్టేడ్ లాంగ్ ఇనఫ్ టు గెట్ పార్ట్ ఆఫ్ ది వర్డ్. అయితే ఆమె ఎక్కువ కాలము పరిపూర్ణమైన వాక్యము లేకుండా వాక్యంలో కొంత భాగమే ఉన్నది. కొంత భాగం ఉన్నప్పుడు మోసగించబడతావు. నువ్వు పూర్ణమైన వాక్యంలో ఉన్నప్పుడు నువ్వు మోసగించబడు. అండ్ డిడెంట్ టేక్ ఆల్ ది వర్డ్. ఆమె కొద్ది వాక్యం అని కలిగి ఉన్నది, పూర్తి వాక్యం తీసుకోవాలా. అలాగే ఈ రోజు కూడా చాలా మంది కొద్ది భాగమే తీసుకుంటున్నారు, పూర్తి వాక్యాన్ని తీసుకోవటంలా. వారు సరిగా ఆత్మీయంగా ఎదగటల్లా. వారు ఆత్మీయ ఎదుగుదల కలిగి ఉన్నప్పుడు వారు పడిపోయే అవకాశం లేదు. వారు ఆత్మీయంగా ఎదగపోయిన కారణం చేత వారు ఎలాగ తయారయ్యారంటే ఒక హైబ్రిడ్ రిలీజియన్కి వాళ్ళు ఇచ్చున్నారు. సంకరం చేయబడిన ఒక మతాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఏంటో చూద్దాం. చూడండి, పేర్కొంటున్నాడు కదా, ద మీనెస్ట్ మ్యాన్ ఐ నో. అత్యంత వెల తక్కువ మనుషుడు నాకు తెలిసిన వాడు ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన. నాట్ ఓన్లీ we have hybrid food animals. ఆయన అంటున్నాడు, మనకి కేవలము హైబ్రిడ్ సంకరం చేయబడిన ఈ కూరగాయలు, పళ్ళు, జంతువులే కాదు, బట్ వీ హ్యావ్ హైబ్రిడ్ రిలీజియన్. మతము కూడా సంకరం చేయబడిన ఈ రోజు మనం ఆ స్థితిలో ఉన్నాం. హ్యాస్ టు బి బేబీడ్ అండ్ పెటెడ్. ఈరోజు ఏం చేస్తున్నామంటే మనము పిల్లల్ని బుజ్జగిస్తున్నాం, సంఘాన్ని బుజ్జగిస్తున్నాం, మతాన్ని బుజ్జగిస్తున్నాం, ఈరోజు కాపలను బుజ్జగిస్తున్నాం, విశ్వాసాన్ని బుజ్జగిస్తున్నాం. ఏంటి?
ఏదైనా అలిగిపోతారేమో, ఏదైనా వెళ్ళిపోతారేమో అనే స్థితికి వచ్చి వాళ్ళు బుజ్జగిస్తున్నాం, వాళ్ళు తప్పులు చేస్తున్నా చూస్తా ఉన్నాం. అదే అనేది హైబ్రిడ్ సంక్రమణ చేయి. గమనించండి, ఇట్ ఈస్ నాట్ ద ఒరిజినల్. అయితే హైబ్రిడ్ అనేది ఒరిజినల్ కాదు. We try to take the word of God and breed it into something else. నిజమైన వాక్యం మనం కొంతమంది తీసుకుని ఏం చేస్తారంటే దీనికి వాడి యొక్క జ్ఞానం కలిపి వేరే దాన్ని కలిసి అంతగట్టి దీన్ని ఇంకో దాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. And breed it over here and it becomes a bunch of delicate babies that we have to baby. అయితే ఇప్పుడు దానిలో సంకరం చేయబడిన దాని నుంచి ఏమొచ్చారు చూడండి. వాక్యం ఏమంటుంది, నువ్వు తప్పు చేయొద్దు. సంఘంలో విశ్వాసం తప్పు చేస్తాడు, పాస్టర్ గారు అంటాడు సరే పర్వాలేదు ఏం కాదు నేను చూసుకుంటారే. ఇదేంటిది, నువ్వు తప్పు చేస్తే నేను చూసుకోవడం కాదు, నువ్వు తప్పుని గద్దించాలి, అది నీ యొక్క పని, నీ యొక్క పరిచర్య. అయితే ఈరోజు ఏమైనది, పాస్టర్లే తప్పు చేస్తున్నారు, విశ్వాసం తప్పు చేస్తున్నారు, నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేసి సరిపోయింది. ఈ రకమైన బాధ వచ్చింది. దానివల్ల ఏమైందంటే ఆ సంఘం సంకరం చేయబడింది, ఆ పాస్టర్ గారు సంకరం చేయబడ్డాడు, ఆ విశ్వాస సంకరం చేయబడ్డాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు మొత్తము ఒక నశించిపోయే జాతిని తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఏమాత్రం ఆ సంఘంలో ఇంకొకటి తప్పు చేశాడు, ఏమన్నాడు ఈరోజు, నువ్వు తప్పు చేస్తాను అడగలేడు. ఎందుకు అడగలేడు, వాళ్ళు తప్పు చేస్తారుగా, నువ్వు వాళ్ళు ఊరుకున్నావు, నన్ను ఎందుకు అంటున్నావు. ఏమైంది, ఇప్పుడు బ్యాలెన్స్ పోయింది. ఇప్పుడు వీళ్ళని కూడా ఓకే అన్నారు, ఇంకొకటి వచ్చి వాళ్ళు ఓకే అన్నారు. అంటే ఇప్పుడు పాస్టర్ గారు ఏమయ్యాడంటే గద్దించే స్థితిని కోల్పోయాడు. నేను ప్రవక్త అంటాడు ఈ దినము అనేక పులిపీట్లు బలహీనంగా ఉన్నాయి అన్నాడు. ఏంటి కారణము, అక్కడ ఉన్న సేవకుడు చేసిన దాన్ని గద్దించకపోవడం. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, పిల్లల్ని ఎత్తుకొని తిప్పుతున్నారు. ఎలా చేయాలని చూద్దాం ఒకసారి. దే కాంట్ టేక్ ద రియల్ వర్డ్. వాళ్ళు ఎటువంటి స్థితికి వచ్చారంటే నిజమైన వాక్యమును తీసుకునే స్థితిలో లేరు. ఎలా ఉన్నారు, ఇప్పుడు వయసు ఎంత, 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి. నిజమైన వాక్యం తీసుకోమంటే ఏడుస్తున్నాడు. తల పెరిగిపోయింది, కోరిక వచ్చేసింది, జ్ఞానం వచ్చింది, 7 మంది చదివాడు, సంఘాలు చదివాడు, శరీరం ఎదగల. ఒక మాటను తట్టుకోలేడు, ఒక మాటను తట్టుకోలేడు. ఎందుకంటే నువ్వు వాక్య జ్ఞానం లేకుండా ఊరికే బుర్ర పెరిగింది వాడి. ఇలాంటి వాడు యేసుక్రీస్తు తీసుకుపోయాడు, వదిలిపెట్టిపోతాడు. ఇంకోళ్ళు ఉన్నారు చూద్దాం. Many people have grown up in the church, not in the word. ఏం జరిగింది, without growing in Christ, they are growing in the church. మా సంఘం ఎత్తబడుతుంది, మేమే పరలోకానికి పోతాం, మీరెవరు పోరు. మా పాస్టర్ గారు ముందు వచ్చారు, మా పాస్టర్ గారి దగ్గరికి అందరు పాస్టర్ గారు బయటికి వెళ్ళాలా, మా పాస్టర్ గారు సీనియర్ పాస్టర్ గారు, మా పాస్టర్ గారి దగ్గర నుంచే మొత్తం అంతా వీళ్ళు. వీళ్ళకి సత్యంతో అనవసరము, వాక్యంతో అనవసరము, పరిశుద్ధాత్మతో అనవసరము, ప్రవక్తతో అనవసరము, వర్తమానం అవసరం. మేము మా పాస్టర్ గారు, మా పాస్టర్ మమ్మల్ని తండ్రినా ఓకే, మమ్మల్ని తిట్టినా ఓకే, ఆయన కాకుండా మాకు ఇంకేది లేదు. ఇక్కడ తండ్రినా తిట్టినా నువ్వు బయట సంతోషం నేను కాదంటల్లా, అది నీకు ఆయన మధ్యలో ప్రేమ, నేను అది కాదన్నాను అసలుకి. అయితే నీ యొక్క ఎదుగుదల ఎలా ఉన్నది, నీ శారీరక ఎదుగుదల ఎలా ఉన్నది. ఇప్పుడు నేను మీకు చూపించింది ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉండదు. ఆత్మీయ ఎదుగుదల 7 మంది చదివానంటాడు, నువ్వు జీవిస్తావంటే నా వల్ల కాదంటాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావంటే నేను పొందుకున్నా అంటాడు. నీ జీవితంలో సాక్ష్యం చూపించాలంటే ఏడుస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే సాక్ష్యం లేని జీవితం. ఎందుకు నేను జీవితం అంటున్నా, క్రీస్తుకి ఇలాంటి వాళ్ళు కావాలా? నో సార్, హీ డోంట్ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎనీమో. ఆయనకి ఇటువంటి ప్రజలు ఎంత మాత్రం అవసరం లేదు. ఎలా ఉన్నారు, Christians don't ask things to be easy. Don't ask things for easy. క్రైస్తవులైన మీరు ఎప్పుడు కూడా నాకు ఈజీగా అయిపోవాలండి, నాకు అలాగైతే ఎలాగైపోవాలండి అని మీరు కోరుకోవద్దు. ఏం కోరుకోవాలా? Many ministers falsely promise that once you come into Christ your troubles are gone. ఇది అసలు సమస్య. Where they are getting people, ఎక్కడ ప్రజలను బుజ్జగిస్తున్నారు, గరాబం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. ప్రభుత్వం మెనీ మినిస్టర్స్ అంటే ఎవరు? సేవకులు, 5 రకాల పరిచయంలో ఎవరైనా కూడా. మెనీ అంటే ఎక్కువ మంది ఫాల్స్లీ ప్రామిస్, తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు. ఏమని తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు? వన్స్ యు కమ్ టు క్రైస్ట్, నువ్వు ఒక్కసారి యేసుక్రీస్తులోకి వస్తే యువర్ ట్రబుల్స్ ఆర్ గాన్, నీ సమస్యలు పోతాయి. ఇదేంటిది? యేసుక్రీస్తులో సమస్యలు పోతాయా? పూర్తిగా. బట్ దట్స్ వెన్ యూ పుట్
ఆన్ యూనిఫామ్. ఒక్కసారి నువ్వు యుద్ధంలో అడుగుపెట్టి ఆ ఆర్మీ యూనిఫామ్ ఒంటి మీద పడ్డాక చేతులకు గన్ను తీసుకున్న తర్వాత నువ్వు ఎక్కడున్నావు? యుద్ధంలో అడుగుపెట్టిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు? ది క్రిస్టియన్స్ రోడ్ ఈజ్ నాట్ ఏ ఫ్లవర్ బెడ్ ఆఫ్ ఈజ్. క్రిస్టియన్స్ యొక్క వాళ్ళు వెళ్ళే దారి ఎలా ఉంటుందంటే అది పూల పాన్పు కాదండి. ఎలా ఉంటుంది? ఇట్స్ బ్యాటిల్ ఫ్రమ్ ద మూమెంట్ యూ స్టార్ట్ అంటిల్ స్పిరిట్ ఈస్ సెట్ ఫ్రీ బై ఫెయిత్, బై డెత్ ఆర్ ఫెయిత్. అది గమనించండి. నువ్వు విశ్వాసం కలిగి ఒకసారి ఆ యుద్ధంలో గడుపుపెట్టిన తర్వాత ఒక క్రైస్తవుని జీవితం ఎలా ఉంటుందంటే అది పూల పాన్పులా ఉండదు. యుద్ధం మొదలైన తర్వాత నువ్వు అడుగుపెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ ఈ శరీరం వదిలిపెట్టి ఈ శరీరము నువ్వు వదిలిపెట్టిపోయేంత వరకు నువ్వు ఆ ఆత్మను పొందుకున్నట్లయితే ఈ శరీరం వదిలిపెట్టిపోయేంత వరకు కూడా యుద్ధం చేస్తానే ఉండాలి. గమనించారా? అంటే నీ జీవితంలో పోరాటం ఎంతవరకు? నేను నిన్న బాగా పోరాడానండి, నేను బాగా పరిశీలన చేశానండి, నిన్నది ఈ రోజు పరిస్థితి ఏంటి? యుద్ధంలో నిలబడి నేను నిన్న 10 మంది చంపానండి, ఈరోజు ఎవరిని చంపానంటే ఎలా ఉంటుంది? చస్తావు. అర్థమవుతుందా? చస్తాం అక్కడే. కాబట్టి యుద్ధంలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నేను ఇంటి పక్కన చూసి కలుస్తానండి, నాకు వెనకాల ఇష్టం ఉండదంటే వెనకాల కూడా కాల్చాలి. ఎందుకంటే ఎటు నుంచి బాంబు నీ మీద పడుతుందో తెలీదు, ఎటు నుంచి బుల్లెట్ నీ మీద పడుతుందో తెలీదు, ఎటు నుంచి ఒక బాణం వచ్చి మీద పడుతుందో తెలియదు. కాబట్టి ఆ విశ్వాసం అనే డాలు కలిగి ఆ పరిశుద్ధాత్మ వాక్యం అనే ఖడ్గం కలిగి నువ్వు నిరంతరం ఆ యుద్ధంలో పనిచేయాల్సిందే. కాబట్టి నువ్వు చిన్న పిల్లలు కాదు వాక్యంలో. నువ్వు ఎవరంటే యుద్ధము తెలిసి యుద్ధము నేర్చిన యుద్ధము చేస్తున్న ఒక సైనికుడు అయి ఉన్నావు. అయితే మనకు వస్తాం వస్తుంది. The Bible plainly shows that we are in the last day and the last time. పరిశుద్ధ గ్రంథం మనకి ఇలా చెప్తున్నది, మనము అంత్య దినముల్లో ఉన్నాము, చిట్ట చివరి సూచనలో మనం ఉన్నాం. And fairly engaged, I am 53 years old. Watch this in the name of Lord Jesus. Amen. అని అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాట మీకు ఇప్పుడు నాకు సుమారుగా 53 అంటే ప్రవక్త వర్తమానం చెప్పే సమయానికి కానీ నాకు సుమారుగా ఇప్పుడు 53 సంవత్సరాలు. You will never see nothing greater. వాక్యములో ఉన్నదానికన్నా నువ్వు గొప్పగా ఇంకేది చూడవు. ఐ నో యు ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ గ్రేట్. నాకు తెలుసు, ప్రవక్తంటారు, నాకు తెలుసు. ఏం తెలుసు అంటే వాక్యములో నువ్వు ఇంకా ఏదో గొప్పది ఉండదని వెతుకుతున్నావు. అయితే ఎంతకన్నా గొప్పది లేదంటాడు ఆయన. బట్ వాచ్ అవుట్, యు గాట్ యు ఐ, యు ఆర్ ఆన్ ది రాంగ్ ట్రాక్ రైట్ దేర్. నువ్వు ఎక్కడన్నా గొప్పది కావాలని ఎదుగుతా ఉన్నావంటే నీ కన్ను ఏదో పడగొని దాని మీద పడి నిన్ను తప్పుడు మార్గం నడిపించింది. కాబట్టి ఆయన చూడండి, read the first 3 chapters of Revelation. There was not too much promise to the Gentile church. కాబట్టి బైబిల్లో ఉన్న మొత్తం ప్రకటన గ్రంథంలో ఉన్న మొట్టమొదటి 3 అధ్యాయాలు చదివినట్లయితే ఆ 3 అధ్యాయాలు 7 సంఘ కాలం సంబంధించినవి. ప్రవక్త అంటాడు ఆ 3 అధ్యాయాలు మీరు చక్కగా చదివినట్లయితే there was not too much promise to the Gentile church. అన్ని జనుల సంఘముకు ఆయన చాలా ఎక్కువ వాగ్దానాలు ఏమి చేయాల. That's right. Those things that you are reading, నువ్వు చదువుతున్నవి ఏవైతే ఉన్నాయో, దట్స్ కమింగ్ ఓవర్ దేర్ ఇన్ ఇజ్రాయెల్ ఆఫ్టర్ ద చర్చ్ గాడ్. చర్చ్ ఇస్ గాడ్. అయితే మిగిలిన మొత్తం నువ్వు బైబిల్లో చదువుతున్నావు కదా, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం అయిపోయిన తర్వాత అవన్నీ ఏంటి ఎప్పుడు జరగాలంటే సంఘము ఎత్తబడిన తర్వాత ఇజ్రాయెల్తో దేవుడు దాన్ని చేస్తాడు. కాబట్టి నీకు కొద్దిగా రాశాడు. సో బీ కేర్ఫుల్ బ్రదర్. కాబట్టి సోదరుడా జాగ్రత్త. ఇట్ పాసెస్ రైట్ ఓవర్ యూ అండ్ యూ డోంట్ నో ఇట్. అది నువ్వు దాటిపోయినప్పుడు కూడా కొన్నిసార్లు అదేంటో నీకు తెలియదు. కాబట్టి డోంట్ కాంప్రమైజ్ ఇన్ ద వర్డ్. కాబట్టి నువ్వు దాటిపోయినప్పుడు నువ్వు దాన్ని కానీ కాంప్రమైజ్ అయ్యి రాజీ పడ్డావా, దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. సరే, లెట్ మీ టెల్ యూ అనదర్ వే ఆఫ్ దీస్ థింగ్స్. ఇంకొక మార్గం నేను మీకు చెప్పనివ్వండి. ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ కాంప్రమైజింగ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ఒకవేళ దేవుడు యొక్క వాక్యానికి రాజీ పడిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటుందో చూద్దాం. ఏ లైయింగ్ స్పిరిట్. అప్పుడు నువ్వేం కలిగి ఉంటావు? లైయింగ్ స్పిరిట్ అంటే అబద్ధం చెప్పే ఆత్మను కలిగి ఉంటావు. పాస్టర్ గారు అబద్ధాలు చెప్పే ఆత్మ ఉంటుందా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. దేవుడు అబద్ధాలు చెప్పే ఆత్మ పంపిస్తాడా? ఎస్ సార్, హీ విల్ సెండ్ ఎ లైయింగ్ స్పిరిట్. చూడండి, ఏ లైయింగ్ స్పిరిట్ కమ్ అప్ అండ్ సెడ్, ఐ విల్ గో డౌన్ అండ్ గెట్ ఆల్ ఆఫ్ దెమ్ ప్రీచర్స్ అండ్ ఐ విల్ మేక్ దెమ్ థింక్ దే ఆర్ రైట్. దేవుడు యెహోవా దగ్గరికి వచ్చి ఒక అబద్ధపు దురాత్మ వచ్చి అంటుంది, అయ్యా ఇప్పుడు దేవుడికి కింద అబద్ధం చెప్పేవాడు కావాలి, నిజం చెప్పేవాడు ఉన్నాడు, అబద్ధం చెప్పేవాడు కావాలి.
కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళతో 400 మంది అక్కడ అబద్ధం చెప్పించాలి. ఎవరు పోతారంటే ఒక దురాత్మ వచ్చి అంటుంది, అయ్యా నాకు అనుమతి, నేను కిందకి వెళ్తాను, వాళ్ళతో అబద్ధం చెప్పించి ఆత్మ నేను వాళ్ళ లోపల పెడతాను. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, చెప్పేది అబద్ధమైనప్పటికీ కూడా మేము నిజమే చెప్తున్నాను, నేను స్థితి వాళ్ళని తీసుకుపోతానంటుంది. అంటారా? వై హౌ కుడ్ హీ డూ ఇట్? ఆయన ఎలా చేయగలడు? హౌ కుడ్ ఏ లైన్ స్పిరిట్ గెట్ ఇన్ ఎ ప్రీచర్? అయ్యా, ఒక ప్రసంగికుల్లో అబద్ధాలు చెప్పే ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుందా? బికాస్ హీ హ్యాడ్ కాంప్రమైజ్ అండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడు వస్తుంది లోపలికి? దేవుని యొక్క వాక్యం రాజీ పడినప్పుడు దేవుడు అతని లోపల అబద్ధాలు చెప్పే ఆత్మను పంపిస్తాడు. నువ్వు రాజీ పడ్డావు, రాజీ పడలేదు ఎలా తెలుస్తుంది? నువ్వు బోధించిన దాంట్లో అబద్ధాలు ఉన్నాయా నిజాలు ఉన్నాయో తెలిసినప్పుడు ఆ బోధే చెప్తుంది నువ్వు వాక్యంతో రాజీ పడ్డావా లేదా, నువ్వు ఈ ఆత్మను కలిగి ఉన్నావని. తెలుసు, ద వర్డ్ ఆఫ్ గాడ్ వుడ్ నాట్ హ్యావ్ గాడ్ ఇన్ హిమ్. దేవుని యొక్క వాక్యము అతని లోపల లేదు. ఎనీ స్పిరిట్ దట్ స్పీక్స్ కాంట్రరీ టు ది వర్డ్, ఇట్స్ ఎ లై. దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకంగా ఎవడన్నా ఏదైనా మాట్లాడితే అదేమన్నది? అది పెద్ద అబద్ధమైనది. దట్స్ గాడ్స్ ఉరీమ్ అండ్ తుమ్మీమ్. దేవుని యొక్క వాక్యం ఏమైనది అంటే అది ఉరీము తుమ్మీమై ఉన్నది. దానిలో ఎటువంటి మార్పులు లేవు. దేవుడు అన్నాడు, ఒకసారి మాట్లాడిన మాటను మార్చుకోడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, థర్డ్ పూల్ ఈజ్ నాట్ ఫర్ పెంటెకోస్టల్ బేబీస్. పెంటెకోస్తల్ పిల్లల కోసము మూడో ఈడ్పు లేదండి. మూడో ఈడ్పు ఎవరి కోసం ఉన్నదంటే నిజమైన దేవుని సంఘం కొరకు. చాలా మంది అనుకుంటారు పెంటెకోస్టల్ బేబీస్ అంటే పెంటెకోస్తల్ సంఘంలో ఉన్న విశ్వాసం గురించి అనుకుంటాడు. అది ఇక్కడ స్పష్టంగా ఉన్నది. ప్లీజ్ నోట్, పెంటెకోస్టల్ బేబీస్ ఆర్ నాట్ పెంటెకోస్టల్ చర్చ్ బట్ బార్డర్ లైన్ మెసేజ్ బిలీవర్స్. వర్తమాన సంఘంలో ఉన్న సరిహద్దు విశ్వాసులు ఉన్నారు. ఈ సరిహద్దు విశ్వాసం ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఇది గీత అనుకోండి, ఈ గీతకి ఇటు పక్కన కాలు ఇటు పక్కన కాలు ఉంటుంది. ఈ సంఘంలో పాస్టర్ గారితో కాంటాక్ట్లో ఉంటారు, ఈ సంఘంలో పాస్టర్ గారితో కాంటాక్ట్లో ఉంటారు. ఈ పాస్టర్ గారు ఇటు పక్కకి వెళ్తారు, ఈ పాస్టర్ గారు ఇటు పక్కకు వస్తారు. ఎవరు? బోర్డర్ లైన్ బిలీవర్స్, BLB అన్నాడు ప్రవక్త. బోర్డర్ లైన్ బిలీవర్స్. వీళ్ళకేంటి? వాక్యం గట్టిగా ఉంటే అమ్మ మేము ఎక్కడ వెళ్ళిపోతాం, పారిపోతారు. నేను ఎప్పుడైనా సంఘంలో పిరికోళ్ళారా పారిపోండి అంట, కొంతమంది పారిపోతానే ఉంటారు. అలాగే ఇక్కడ మనం గట్టిగా చెప్తాను, నువ్వు అమ్మ పాస్టర్ దగ్గర ఉండలేము, మేము ఇంకో సంఘానికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి నేనేవాడిని, నేను మిమ్మల్ని పిలిచాను దేవుళ్ళకి కాదు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు నిజమైతే నిజంలో ఉంటారు. అమ్మ మాకు వల్ల కాదు ఈ వాక్యం అంటే పారిపోతుంది, నో ప్రాబ్లం. అండ్ యు రిమెంబర్ ద థర్డ్ పూల్, హి సెడ్ డోంట్ టెల్ నోబడీ. మూడో ఈడ్పు ఆయన చెప్తున్నాడు, ఈ సంగతి మీరు ఎవరికి చెప్పదు. వాట్ డిడ్ ఐ సే వాస్ దట్? హౌ మెనీ రిమెంబర్స్ దట్? ఆ రోజు నేను చెప్పింది మీకు ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? Remember standing there trying to lace that eyelet in that little shoe. ఒక పెద్ద లేసుని తీసుకొని ఒక చిన్న షూలో ఎక్కించచ్చా? దేవుని యొక్క బలమైన వాక్యం తీసుకొచ్చి చిన్నపిల్లలు పెట్టచ్చా? మూడో ఈడ్పు వర్తమానంలో ఉన్న అటు ఇటు దూకే పిల్లలు చెప్తే అర్థమవుతుందా? ఎత్తబాటు గురించి అటు ఇటు దూకే పిల్లలకి సరిగా వాక్యం నిలవేసి స్థితిలో చెప్తే అర్థమవుతుందా? నో సార్, ఇట్ కాంట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. You can't teach Pentecostal babies supernatural things. వారికి నువ్వు మేఘ గురించి చెప్తే అర్థం కాదు, సాధారణమైన సంగతుల గురించి చెప్తే అర్థం కాదు, బలమైన వాక్యముల గురించి చెప్తే అర్థం కాదు. ఎందుకని? దిస్ విల్ బి ది థర్డ్ పూల్ అండ్ ఇట్ విల్ నాట్ బి నోన్. ఇది మూడో ఈడ్పు, ఈ మూడో ఈడ్పు అందరికీ తెలియపరచబడదు. సో హెల్ప్ మీ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. వాళ్ళకి చెప్పాలని దేవుడు నాకు సహాయం చేయాలి, వాళ్ళకి అర్థం కావాలన్నా కూడా దేవుడు నాకు సహాయం చేయాలి. అయితే కొంతమంది ప్రజలు ఏమంటారు తెలుసా? God is dwelling in my heart. He and I are one. దేవుడు నాలో ఉన్నాడు, ఆయన ఒకటే. ఆయన నువ్వు ఒక్కటైతే ఆయన చేసినట్టుగా నువ్వు కూడా చేస్తావు. దేవుడు నా లోపల ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడంటే నీ జీవితం నీలో ఉండదు, కానీ దేవుడు యొక్క జీవితం లోపల ఉంటుంది. Born again is not just an experience where you shout. ఈరోజు ఇది ఒక పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఏంటి ప్యాషన్ అంటే, నేను తిరిగి పుట్టాను అని చెప్పాలని పెద్దగా కేకలు పెట్టడం తయారైంది. నువ్వు కేకలు పెట్టడం మంచిదే, నేను కాదంటల్లా, అది కరెక్టే, అవసరం కూడా. అయితే నేను కేకలు ఎక్కువగా పెట్టేసి అరిచేసి ఏడ్చేసి అటుపక్కన ఇటు పక్కన అవసరం దుల్లేసి ఇదిగో నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను తిరిగి జన్మించేస్తానంటే అది తప్పు. ఎందుకని? యు ఆర్ డిసీవ్డ్. హి ఈస్ నాట్ కంట్రోలింగ్ యువర్ ఇన్నర్ మోస్ట్ బీయింగ్. బికాస్ హి కాజెస్ యూ టు లవ్ యువర్ ఎనిమీ. అయితే కొంచెం విచారం చూడండి. యు సే ఐ హావ్ గాట్ ద హోలీ గోస్ట్. నువ్వు ఇలా కావచ్చు, అయ్యా నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, బట్ ద హోలీ గోస్ట్ మస్ట్ హ్యావ్ యూ. నువ్వు చెప్పొద్దు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానని, పరిశుద్ధాత్మ చెప్పాలి ఈ వ్యక్తితో నేను ఉన్నానని. తేడా ఉన్నదా? ఈరోజు ఏం చేస్తారండి, ఎవరిపైన చెప్పగానే ఆయన నాకు తెలుసు,
ఈయన నాకు తెలుసు, ఆయన నాకు తెలుసు. సరే, ఒకసారి విజయవాడలో ఒక హోటల్లో కూర్చొని ఉన్నాం. ఎక్కడ ఒక వ్యక్తి వచ్చాడు గబగబా నా దగ్గరికి. నువ్వేనా మాస్టర్ గారు అన్నాడు. నువ్వు అన్నట్టే. నేనెవరో తెలుసా అన్నాడు. తెలీదు. ఐజాక్ గారు తెలుసా అన్నాడు. నాకు తెలుసు. ఐజాక్ గారు అడిగిపోయి ఎవరు చెప్తారన్నాడు. నేను ఐజాక్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వే కూడా నేను అడిగింది ఏంటి? ఇంకో మాట అడిగా, అసలు ఐజాక్ గారు నువ్వు తెలుసా? అందరూ సగం మంది నాకు ఐజాక్ గారు తెలుసు అంటారు. అయితే ఐజాక్ గారు నువ్వు తెలుసా? విన్నారా? ఇప్పుడు ప్రజలు ఏం గారయ్యారు? నేను పరిశుద్ధాత్మను పొందేస్తున్నా. నువ్వు పొందేస్తున్నా సరే, పరిశుద్ధాత్మకు ఆ సంగతి తెలుసా? తెలుసా ఆ సంగతి? ఎవరు చెప్పారు ఆ మాట? పరిశుద్ధాత్మ చెప్పాలి. ఇదిగో నేను ఈ వ్యక్తిని కలిగి ఉన్నాను, ఈ వ్యక్తి లోపల నేను ఉన్నాను. ఈరోజు ఎవరి పేరు చెప్పిన సీఎం నాకు తెలుసు, నేను మాట్లాడేస్తాను. మొన్న ఎవరన్నాడు, నన్ను రాజకీయాలు తనకు పట్టించుకోను. నేను పిఎంతో మాట్లాడాను, ఆయన దగ్గర ఉన్న రెండో సెకండ్ పొజిషన్ అయితే మాట్లాడంటే అన్నాడు, నువ్వు మాట్లాడావు కదా, ఆ ఫోన్ కాలేదు నాకు చూపించన్నాడు. చెప్పుకోవడం కాదు, నువ్వు దాన్ని కలిగి ఉండాలి. నేను అంటుంది అది. ఈరోజు నువ్వేం కలిగి ఉండాలంటే, నువ్వు ఏదైతే మాట నువ్వు చెప్పుకున్నావు దాన్ని నువ్వు కలిగి ఉండు. ఆ కలిగి ఉన్నప్పుడు అది దేవుడు కార్యమే మేము నమ్ముతాం. నువ్వు చెప్పాల్సిన పని కూడా లేదు, చూస్తే మాకు తెలిసిపోతుంది. మ్యాన్, ఐ డోంట్ కేర్ వాట్ ఇట్ ఈస్. అది ఏమైనప్పటికీ నేను లెక్క చేయను. ఇఫ్ ఇట్ ఈస్ కాంట్రారీ టు ద రిటన్ వర్డ్ ఆఫ్ దిస్ అవర్, ఈ గడియకి రాయబడిన వర్తమానానికి లేదంటే బైబిల్కు వ్యతిరేకంగా ఉంటే అది ఒక అబద్ధము కాబట్టి దాన్ని నమ్మను. ఇట్స్ ఏ లై. గాడ్ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్. దేవుడు దాంతో ఏది చేయడు. నో మ్యాటర్ హౌ సిన్సియర్, నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా, హౌ ఎడ్యుకేటెడ్, నువ్వు ఎంత చదువుకున్నా, హౌ స్మార్ట్, నువ్వు చూడటానికి ఎంత బాగున్నా, తెలివితేటలు కలిగి ఉన్నా, హౌ ట్రూ ఇట్ సౌండ్స్, నువ్వు చెప్పేది ఎంత బాగా చక్కగా ఉన్నప్పటికీ, హౌ రీజనబుల్, నువ్వు చెప్పేది ఎంత అర్థవంతంగా ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని వ్యతిరేకంగా తీసి పక్కన పెట్టి నువ్వు ఎంత గొప్పగా లేవు. ఐ డోంట్ మైండ్ ఇట్, ఐ డోంట్ కేర్ వాట్ ఇట్ ఇస్. నువ్వు ఎవడో నాకు అనవసరం, అది ఏదే ఉందో నాకు అది చెప్పు. అయితే నువ్వేం చేయాలో, నిజమైన సేవకుడు అయితే, నిజమైన విశ్వాసం అయితే, యూ హ్యావ్ టు లివ్ పర్ఫెక్ట్ ఫుట్ ప్రింట్స్ ఫర్ అదర్స్. నిజమైన సేవకుడు అయితే నువ్వేం చేయాలా? ఒక పరిపూర్ణమైన పాదముద్రలను నువ్వు ఇతరులకు వదిలిపెట్టాలా. గమనించండి. లివ్ ఈచ్ డే లైక్ హీ మైట్ రిటర్న్ ద ఎవ్రీ నెక్స్ట్ మినిట్. వచ్చే నిమిషమే యేసుక్రీస్తు వచ్చేస్తాడేమో అన్నట్టుగా ఈరోజు జీవించు. ప్రతి నిమిషము ఇప్పుడు వచ్చేస్తాడు, రేపు వచ్చేస్తాడు అన్నట్టుగా నీ జీవితము యథార్థంగా ఉంచుకో. నోబడీ నోస్ వెన్ ఈస్ కమింగ్. ఆయన ఎప్పుడు వస్తాడో భూమి మీద ఏ మనుషులకి తెలియదండి. ఇఫ్ వి నో వెన్ వీ డోంట్ లివ్ విత్ ఎక్స్పెక్టేషన్. ఒకవేళ దేవుడు వచ్చే నెల 26వ తారీఖు వస్తాడని తెలిస్తే మనం ఇంక ఎదురు చూడమండి, 26వ తారీఖు ఎదురు చూస్తాం. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? భూమి మీద ఏ మనిషికి తెలియదు, ఏ ఒక్క దూతకి కూడా తెలియదు, దేవుడికి తప్ప. కాబట్టి we must leave footprints for others to follow. మనం వెంబడించే విధంగా మనము మన యొక్క పాదముద్రలను వదిలిపెట్టాలి. ఎందుకు వదిలిపెట్టాలి? అపొస్తలుడైన పౌలు వదిలిపెట్టిన పాదముద్రలో ఈరోజు మనం నడుస్తున్నాం. విలియం బెర్నామ్ మన కొరకు వదిలిపెట్టిన పాదముద్రలో ఈరోజు మనం నడుస్తున్నాం. కాబట్టి యు మస్ట్ హ్యావ్ టు ఫాలో రైట్ ఫుట్ ప్రింట్స్. నిజమైన పాదముద్రలు వెంబడించాలి, అబద్ధ పాదముద్రలు కాదండి. అయితే గమనించండి, most of the people that I meet are looking for some great big wide world sweeping revival that done was. అయితే ఈరోజు నా ప్రవక్త ఈరోజు నేనంటలేదండి, these words are not mine, it's from prophet. ఇది నా మాటలు కాదు, ప్రవక్తల మాటలు. ఏంటి భాష గారు మమ్మల్ని టార్గెట్ చేస్తారు అనుకుంటారు. ఎందుకంటే మెసేజ్ కొంతమంది చూస్తున్నారు, వాళ్ళు ఏం మెసేజ్ అని చెప్పినా ఇక మమ్మల్ని అన్నారు అంటున్నారు. నాకు ఎవరైనా ఉద్దేశం లేదండి, దేవుడు నాకు ఏం బయలుపరిచేది మాత్రం చెప్తా ఉన్నా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దట్ ఐ మెట్, నేను కాదండి, ప్రవక్త కొంతమందిని కలిసినప్పుడు ఎక్కువ మంది ప్రజలు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ గ్రేట్ బిగ్ వరల్డ్ వైడ్ స్వీపింగ్ రివైవల్స్. వాళ్ళు ప్రపంచంలో గొప్ప గొప్ప ఉద్యమాలు, ఆ దేశంలో ఒక మీటింగ్, ఈ దేశంలో ఒక మీటింగ్, అక్కడి నుంచి ఇక్కడ మీటింగ్, ఇక్కడి నుంచి అక్కడి మీటింగ్లు పెట్టి ఆ ఉద్యమం కావాలని కోరుకుంటాడు ప్రవక్త. అంటాడు దట్స్ డన్ పాస్, గడిచింది గతం. We are at the end. మనం ఇప్పుడు కాలం యొక్క ముగింపులో ఉన్నాం. You are looking for great miracles and signs. ఎప్పటికి కూడా ఇంకా నాకు అద్భుతాలు కావాలా, సూచనలు కావాలని చూస్తున్నావా? జస్ట్ బికాస్ దే డోంట్ నో ద బైబిల్. వాళ్ళు ఇంకా కూడా అద్భుతాలు కావాలి, మాకు సూచనలు కావాలి, గొప్ప గొప్పవి కావాలని చూస్తున్నారంటే ప్రవక్త అన్నాడు వారికి ఇంకా బైబిల్ అర్థం కాల. అప్పుడు గమనించండి, పరిపూర్ణమైన వాక్యము మన దగ్గరికి వచ్చింది. ఎలాగా? మనకి ఒక సూచన వచ్చింది. ఏంటి ఆ సూచన? అయితే ప్రతి సూచనని, దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని
మనము దేవుడి యొక్క కోణంలో మనం చూడాలి. ఈరోజు ఒక వర్తమానం బోధిస్తే ఆ వర్తమానం కూడా దేవుడు మనకి దీని నుంచి ఏం మాట్లాడుతున్నాడో, నాకు ఏం చూపిస్తానో కోణంలో చూడాలి. అంతేగాని నన్ను టార్గెట్ చేస్తానన్న కోణంలో చూస్తే మనకు కనబడదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. 1963 there was a mystery cloud happen in the sky. 1963లో ఆకాశంలో ఒక మర్మయుక్తమైన మేఘం వచ్చింది. The camera saw this. కెమెరా ఫోటో తీసినప్పుడు ఎలా వచ్చింది, బట్ బ్రదర్ బ్రహ్మం saw this. సౌల్ బ్రహ్మం ఇలా చూస్తున్నాడు. కెమెరా ఫోటో తీసిన కెమెరా పెట్టుకున్న ఫోటో తీసిన వ్యక్తి ఇలా చూస్తున్నాడు. అయితే ఈ కాల ప్రవక్త దానిలో ప్రభువైన యేసుక్రీస్తు ముఖమును దాని పక్కన చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఈ కోణంలో చూస్తావు, ఇక్కడ ఆగిపోతావు. దేవుడి యొక్క కోణంలో చూసినప్పుడు అది నీకు బయలుపరచబడుతుంది. కాబట్టి నువ్వేం చేయాలా? యు హావ్ టు టర్న్ ది యాంగిల్. అది ఎటువైపు తిప్పాలో అటువైపు తిప్పవలసి ఉంటుంది. హౌ కెన్ యూ సీ ద రైట్ యాంగిల్? నిజమైన కోణం ఎలా చూడగలవు? ఓన్లీ ఇఫ్ ద లార్డ్ గాడ్ కెన్ రివీల్ ఇట్ యూ. నువ్వు నిజమైన కోణంలో ఎప్పుడు చూడగలవు? నీ గుడ్డితనంలో ఎప్పుడు బయటికి రాగలవు అంటే దేవుడు నీకు దాన్ని బయలుపరిచినప్పుడు నీకు ఆ గుడ్డితనం పోతుంది. అప్పుడు సత్యంలో చూడగలుగుతావు. కాబట్టి గమనించండి, దే ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఫ్రమ్ ద రాంగ్ యాంగిల్. ఈ కోణంలో వాళ్ళు చూస్తున్నారు. ప్రవక్త రాడు ఈ కోణం కాదు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? యు గాట్ టు లుక్ ఎట్ ఇట్ ఇన్ ది రైట్ యాంగిల్. నువ్వు సరైన కోణం దాన్ని చూడాలని చెప్పినప్పుడు అండ్ ఓన్లీ ద లార్డ్ గాడ్ కెన్ రివీల్ విచ్ ఈస్ ద రైట్ యాంగిల్. ఏది సరైన కోణమో నీకు బయలుపరిచేది దేవుడే. టర్న్ ఇట్ టు యువర్ రైట్ అండ్ లుక్ ఎట్ ఇట్. నువ్వు నిజమైన దాని వైపు ఒకసారి కుడివైపు ఇలా తిప్పి అప్పుడు చూసినప్పుడు హీ ఈస్ దేర్, హీ ఈస్. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ఒక మేఘం కాదండి, దానిలో ప్రభువైన యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. జస్ట్ యాజ్ పర్ఫెక్ట్ హ్యాడ్ ఇట్ బీన్ ఫోటోగ్రాఫ్ అప్ దేర్. ఆ ఫోటోగ్రాఫ్ ఎలా తీస్తారో అలాగే ఉన్నది. ఆ దానిలో కూడా ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినాడు. ఎలా కూర్చున్నాడు ఆయన? ఆ కోణము సరైన కోణం తిప్పినప్పుడు, నువ్వు సరైన మార్గం చూసినప్పుడు, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా నువ్వు సరైన కోణంలో చూడాలి, సరైన సత్యంలో చూడాలి. అప్పుడు నువ్వు ఆ సర్వసత్యాన్ని తెలుసుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. నౌ రిమెంబర్ ద హోల్ క్రిస్టియన్ ఆర్మర్ ఈజ్ సూపర్ న్యాచురల్. ఇప్పుడు మీరు గమనించండి, ముగింపుకు వచ్చినాం మనం. ద హోల్ క్రిస్టియన్ ఆర్మర్ ఈజ్ సూపర్ న్యాచురల్. ప్రతి ఒక్క క్రైస్తవుడి వారు ధరించుకునే ఆయుధం ఏంటంటే, సర్వాంగ కవచం ఏంటంటే సూపర్ న్యాచురల్, సహజాతీతమైనది. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యు సే సీయింగ్ ఇస్ బిలీవింగ్. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయి ఉండి నేను చూస్తే నమ్ముతాను, చూసిందే నమ్ముతాను ఇస్తూ ఉన్నట్లయితే యూ కెన్ నెవర్ బి ఎ క్రిస్టియన్ ఇఫ్ యూ బిలీవ్ దట్. నువ్వు ఆ రకమైన విశ్వాసం, ఏ రకము? నేను చూస్తే నమ్ముతాను అనే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఎప్పటికీ ఒక నిజమైన క్రైస్తవుడు కాలేవు. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నాడు, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. సో యూ కాంట్ సే దట్ సీయింగ్ ఇస్ బిలీవింగ్. నేను చూస్తే నమ్ముతాను అని నువ్వు అన్నావంటే నువ్వు క్రైస్తవుడు కాదు. క్రీస్తు అన్న మాట ప్రకారము చూసి నమ్మిన వారు ధన్యులు కాదు, చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, for a faith is a substance of things hoped for, the evidence of things not seen. అదృశ్యమైన వాటిని చూస్తామంటానికి రుజువు ఏంటంటే విశ్వాసము. ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉంటే అవి కనబడకపోయినప్పటికీ నువ్వు చూసే శక్తిని కలిగి ఉంటావు. యూ కెనాట్ బి ఎ క్రిస్టియన్ అండ్ హ్యావ్ టు సీ ద థింగ్స్. నువ్వు క్రైస్తవుడే ఉండి నేను దీన్ని చూడాలనుకోవద్దు. ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్. దేవుడు యొక్క సర్వాంగ కవచం అంతా దేవుడిలో ఉన్నది, సహజాతీతమైనది. చూడండి, దాంట్లో సంతోషము, సమాధానము, విశ్వాసము, దీర్ఘశాంతము, మంచితనము, మృదుత్వము, ఇవన్నీ పరిశుద్ధాత్మ. ఇట్స్ ఆల్ అన్సీన్. ఇవన్నీ కూడా కంటికి కనబడవు. సంతోషం కనిపిస్తుందా? సమాధానం కనిపిస్తుందా? కృప కనిపిస్తుందా? విశ్వాసం కనిపిస్తుందా? పరిశుద్ధాత్మ కనిపిస్తాడా? దీర్ఘశాంతం కనిపిస్తుందా? ఇవేమి కంటికి కనబడవండి. అయితే బట్ దే ఆర్, అవి ఉన్నాయి కంటికి కనబడు. కాబట్టి నేను కంటితో చూస్తాను నమ్ముతానంటే నువ్వు ప్రేమను కూడా నమ్ము, విశ్వాసం కూడా నమ్ము. కాబట్టి గమనించండి, అండ్ ద క్రిస్టియన్ డస్ నాట్ లుక్ టు వాట్ హీ సీస్ విత్ హిస్ ఐస్. అయితే నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తారంటే తన కంటితో చూసేదాన్ని నమ్మడండి. దేనితో నమ్ముతాడు? హీ లుక్స్ టు వాట్ హీ సీస్ విత్ హిస్ ఫెయిత్. తన విశ్వాసంతో చూసిన దాన్ని క్రైస్తవుడు నమ్ముతాడు. కాబట్టి ఈ కంటికి గుడ్డితనం అంటే నేను చెప్పేది ఆత్మీయమైన గుడ్డితనం గురించి మాట్లాడుతున్నా. కాబట్టి గమనించండి, అండ్ హిస్ ఫెయిత్ కెన్ ఓన్లీ బి బేస్డ్ అపాన్ ద వన్ థింగ్. అతని ఒక విశ్వాసము ఒకే ఒక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద? దట్స్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యం మీద ఆ యొక్క విశ్వాసం పూర్తిగా ఆధారపడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ద స్పిరిట్, ద ప్రాఫిట్, ద బ్రైడ్ విల్ సే ది సేమ్ థింగ్. అప్పుడు నీ ఆత్మీయమైన కన్ను తెరబడినప్పుడు, నువ్వు ఆత్మీయమైన దృష్టిని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఆత్మ చెప్పేది, ప్రవృత్తి చెప్పేది, వధువు చెప్పేది మొత్తం ఒకటే ఉంటుంది. వాళ్ళలో మార్పు లేదు. ఆ మార్పు లేసికి నువ్వు వస్తావు. ఎస్,
లిసన్ టు ది అథెంటికేటెడ్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ హూ అపియర్స్ ఇన్ ది లాస్ట్ డేస్. ఈ చివరి కాలానికి దేవుడి చేత రుజువు పరచబడి పంపించిన ఆ ప్రవక్త చెప్పేది నువ్వు వింటావు. వాట్ హీ సేస్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి అతను ఏమైతే తీసుకొని వచ్చి నేను చెప్తున్నాడో ద బ్రైడ్ విల్ సే, అదే తిరిగి వధువు కూడా చెప్తుంది. ద స్పిరిట్ అండ్ ద ప్రాఫిట్ అండ్ బ్రైడ్ విల్ సే సేయింగ్ ద సేమ్ థింగ్. ప్రవక్త, ఆత్మ, వధువు ముగ్గురు కూడా ఒకటేగా చెప్తారు మళ్ళా. అండ్ వాట్ దే విల్ సే విల్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సెడ్ ఇన్ ది వరల్డ్. వారు ప్రవక్త ఏం చెప్తున్నాడు, ఆత్మ ఏం చెప్తున్నాడు, వధువు ఏం చెప్తున్నది, ఈ ముగ్గురు చెప్పింది ఆల్రెడీ వాక్యం చెప్పున్నది. ఈ వాక్యం చెప్పిన దాన్ని ప్రవక్త చెప్పాలి, వాక్యం చెప్పిన దాన్ని ఆత్మ చెప్పున్నాడు, ఆత్మ ప్రవక్త చెప్పిన దాన్ని వధువు తిరిగి చెప్తా ఉన్నది. కాబట్టి దాన్ని మార్చడం ఎవరు లేదండి, దాన్ని మార్చడానికి వీలు కూడా లేదు. కాబట్టి ఇలా అనుకో, నువ్వు ఏమని, నేను కంటితో చూస్తే నమ్ముతాను, కంటితో చూడకపోతే నమ్మను అని నువ్వు అన్నావంటే నువ్వు గుడ్డితనంలో ఉన్నావు. కాబట్టి గమనించండి, మనం ముగింపుకు వచ్చున్నాం. యూ కాన్ సే దట్ ఐ విల్ బిలీవ్ ది వర్డ్ ఆఫ్టర్ సీయింగ్ ది రాప్చర్. ఇప్పుడు ఇలాగన్నది, అయ్యా నేను ఎత్తబాటుని ఒకసారి చూస్తే నేను నమ్ముతాను అనుకో, నీ పరిస్థితి ఏంటి? ఎత్తబాటు చూస్తే నమ్మటం కాదు, నువ్వు నమ్మితే ఎత్తబాటులో ఉంటావు. కాబట్టి గమనించండి, ఈ శరీరం మార్పు చెందుతుందా? ఎలా చెందుతుంది పాస్టర్ గారు అని నువ్వు అంటావేమో. ఎలా చెందుతుంది, నేను చూస్తే నమ్ముతానంటావా, నువ్వు ఇక్కడే ఉండవు. కాబట్టి ప్రతిదీ నేను చూస్తాను నమ్ముతానన్నావంటే నువ్వు ఇక్కడే ఉంటావు, నువ్వు ఎక్కడికి పోవు. కాబట్టి గమనించండి, లోతు దినముల్లో ఆ యొక్క దూతలు ఎమ్మటి వాళ్ళు పడ్డారు. ఆ దూతలు వాళ్ళు నిలబడినప్పుడు, లోతు ఆ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి అంటున్నారు, ఏ దూతలు వాళ్ళిద్దరంటే అబ్రహాముతో దేవుడు ఎవరైతే వాగ్దానం చేశాక అక్కడ నిలిచిపోయిన తర్వాత ఇద్దరు దూతలు లోతు దగ్గరికి వచ్చినారు, సొదమ దగ్గరికి వచ్చినారు. ఆ సొదమ పట్టణం లోతుకి వచ్చినారు. లోతు వారికి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండగా ఆ ఊళ్ళో కూడా ప్రజలు మొత్తం చేరి వాళ్ళు ఏమన్నారంటే, మీ ఇంటికి వచ్చిన ఆ దూతలు కరెక్ట్గా మాట్లాడితే ఆ పురుషులను మాకిమ్ము. ఎవరు వచ్చారా ఇంటికి? ముగింపు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరు వచ్చారా ఇంటికి అంటే ఆ ఊర్లో ఉన్న పిల్లల మొదలుకొని పెద్దల వరకు ఆ ఊర్లో ఉన్న పురుషులు మొత్తం అక్కడికి వచ్చారు. ఆ పురుషులు వచ్చి ఈ దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క దూతలు అంటే పురుషులండి. ఇప్పుడు పురుషులని దేవుని యొక్క దూతలు లోపల ఉన్నారు. ఈ ఊర్లో చుట్టుపక్కల ఉన్న ఆ పురుషులు మొత్తం అక్కడికి వచ్చారు. సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు మొత్తం వాళ్ళందరూ వచ్చేయమంటారంటే, మీ ఇంట్లో ఉన్న ఆ పురుషులను మేము కూడినట్లు మాకు వారిని అప్పగించము. ఎటువంటి స్థితి అది చూడండి. ఒక స్త్రీ పురుషులు ఎలాగైతే కలిసి ఉండాలని కోరుకుంటున్నారో ఆ ఊళ్ళో వచ్చిన ప్రజలు అంటున్నారు, మీ ఇంటికి ఎవరో దేవతా పురుషులు వచ్చారంటగా, వాళ్ళు మాకివ్వు, వాళ్ళని అనుభవిస్తామంటున్నారు. వచ్చింది పురుషులు, లోపల నుండి పురుషులు ఏమంటున్నారు వాళ్ళు? ఈరోజు అదే జరుగుతా ఉన్నారు. లోపల పురుషులు, బయట పురుషులు. వీళ్ళు అంటున్నారు, వాళ్ళని మాకివ్వు, వాళ్ళని అనుభవించాలంటున్నారు వీళ్ళు బయట నుంచి. అంటే ఏ స్థితి ఉన్నది? ఈ రోజు మనం ఉన్న స్థితి. లోతు దినములు ఎలా ఉండదో ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ దినములు అలాగుంటది. నోవాహు దినములు ఎలా ఉండదో ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ దినములు అలాగుంటది. ఇప్పుడు ఎలా ఉండదంటే సేమ్ అదే. అయితే దేవుడు ఏం చేస్తారంటే, అదే సమయంలో ఈ లోతు బయటకు వచ్చి ఉన్నాడు, అయ్యా వారు నా ఇంటికి వచ్చి అతిథులు, వాళ్ళు వదిలిపెట్టండి, కావాలి నన్నేమైనా చేసుకోండి, లేకపోతే నా కుమార్తెలు ఉన్నారు, ఇద్దరు కుమార్తెలు, వాళ్ళని మీరు తీసుకెళ్ళండి, వాళ్ళతో మీకు ఇష్టం వచ్చింది చెయ్యండి అంటే వాళ్ళు అంటున్నారు, వీడేవాడు పరదేశిగా మన మధ్యలోకి వచ్చాడు, మనకి తీర్పు తీస్తాడేంటి, నువ్వు వదలకు పో, నువ్వు వాళ్ళకైనా నీకు ఎక్కువ క్రియేట్ చేస్తాం జాగ్రత్త అని లోతుని బెదిరిస్తాడు. ఇక్కడ లోతు వాక్యంతో నిలబడుతున్నాడు, దేవుని యొక్క దూతలతో నిలబడుతున్నాడు. ఆ నిలబడుతున్నప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళు అంటున్నారు, నువ్వేవాడు నాకు చెప్పడానికి, నువ్వు పోగలకు అని లోతు నెట్టేస్తుంటే బైబిల్ చెప్తా ఉన్నాను, లోపల యొక్క దేవుడి దూతలు వాళ్ళ చేతులు చాపి లోతును పెట్టుకొని లోపలికి లాగి ఆ తలుపేసేస్తారు. ఆ తలుపేగానే ఊళ్ళో ఉన్న ప్రజలు మొత్తము ఆ లోతు తలుపుల దగ్గరికి వచ్చి ఆ తలుపులు బద్దలగొడదామని ఒకసారి దొర్మిగా మీద పడుతుంటే దేవుడు ఆ బయట ఉన్న వారి మొత్తానికి కనుమొబ్బు కలిగజేశాడు. దేవుడు వాళ్ళని గుడ్డిగా చేశాడు. అబ్రాహాముతో మాట్లాడినప్పుడు అబ్రాహాము కుమారుడు పొందుకుంటున్నాడు. లోతు మాట్లాడినప్పుడు లోతు కుటుంబం రక్షించబడతా ఉన్నది. అదే సమయంలో లోతు కళ్ళు తెరవబడ్డాయి, వారి కళ్ళేమో మొయ్యబడ్డాయి. ఎలీషా దగ్గర మనం చూసినట్లయితే ఎలీషా పక్కన ఉన్న గెహజీ కళ్ళు ఆ చుట్టూ వాళ్ళు ఆ ఆర్మీ సిరియా సైన్యం మొత్తం చుట్టుముట్టినప్పుడు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఎలీషా గెహజీ కళ్ళు దేవుడు తెచ్చున్నాడు. గెహజీ కళ్ళు తెరవబడ్డాయి. అదే సమయంలో ఆ సిరియా సైన్యం యొక్క కన్నులు గుడ్డిగా చేయబడ్డాయి. అలాగే ఈ రోజు కూడా దేవుడి యొక్క పరిపూర్ణమైన వర్తమానం వచ్చినప్పుడు అనేక మంది కళ్ళు తెరవబడ్డాయి. నాలుగు వాళ్ళకి అనేక మంది కళ్ళు తెరవబడ్డాయి. అదే సమయంలో కళ్ళు నుండి ఈ రోజు గుడ్డి వరకు కొంతమంది మారిపోయారు. ఎందుకంటే దేవుడు వారికి గుడ్డిదనం కలిగజేశాడు. కొంతమంది చూడండి, ఈ రోజు కూడా మనం ఇంకా ఎత్తబాటు కూడా ఎదురు చూస్తామంటే కొంతమంది గుడ్డివారు ఏం చేస్తారంటే ఎత్తబాటు అయిపోయింది అంటున్నారు. ఎలాగైపోయింది అంటారు?
ఎందుకంటే రెండు పుట్టాలి, ప్రతి దాంట్లో రెండు పుడతాయి. రెండు కోల పిల్లలు వచ్చినాయి. సత్యాన్ని నమ్మేవాడు, సత్యాన్ని వంకర చేసేవాడు, సత్యంలో జీవించేవాడు, సత్యాన్ని దాటి తప్పించేవాడు. గమనించండి, అక్కడ ఏదైనా తోటలో జరిగింది అదే. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత యాకోబు యేసు అదే జరిగింది. అలాగే యేసుక్రీస్తు ముందుకు వచ్చిన తర్వాత యూదా మళ్ళీ అలాగే వచ్చున్నాడు. ఈ కాలంలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు యొక్క విరోధి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఉన్నది, దురాత్మ ఉన్నది. ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఏదైనా తోటలో మంచి చెడు తెలియచే చెట్టు ఒక పక్కన ఉంటే ఇంకో పక్కన జీవవృక్షం ఉన్నది. అలాగే ప్రతి దాంట్లోంచి రెండు బయటకు వచ్చినాయి. అయితే దేవుడు ఏం చేశాడంటే ఒకదాని కళ్ళు తెరిచాడు, ఇంకో దాని కళ్ళు మూసేశాడు. అయితే నిజమైన వాక్య ప్రకారం జీవిస్తావంటే నీ కళ్ళు తెరవబడ్డాయి. కాబట్టి నువ్వు ఎలాగనకు నేను చూస్తే నమ్ముతాను, చూస్తే కాదు విశ్వాసము చేత నమ్ముతాను. బై ఫెయిత్ ఐ విల్ బిలీవ్ ఆల్ థింగ్స్ ఫ్రమ్ బైబుల్. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.